ఎలా ఉంది 50 ఇయర్స్ జర్నీ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్. కళ్ళు సినిమా ఇప్పటికీ అట్లా నిలబడిపోయింది. 88 సంవత్సరాల్లో నేను ఎక్కకుండా స్టేజ్ ఎక్కకుండా ఒక్క ఫంక్షన్ లేదు. రిస్క్ చేస్తున్నారు వద్దు అన్నవాళ్ళు సినిమా రిలీజ్ తర్వాత ఏం మాట్లాడారు మీతో? కెరీర్ సక్సెస్ ఫెయిల్యూర్ రేపు పొద్దున ఏంటో తెలియదు, కానీ నువ్వే చేసావు, ఇంత ధైర్యం ఎవరు చేయలేరు. వంశీ గారు ఇంకొక హీరోయిన్ లవ్లో పడ్డారు. మీరు అడిగింది ఎవరో అందరికీ అర్థమవుతుంది, మన ఇద్దరికి కూడా అర్థం చెప్పేది. ఎందుకు పేరు చెప్పేసి రక్షణలు కూడా అదేదో తప్పుడు పని, ఏదేదో సొసైటీ ఒప్పుకొని పని, ఆ యాంగిల్ ఎందుకు ఆలోచిస్తారు మీరు? అసలు రిజెక్ట్ చేశారంట మీరు హీరోయిన్. మరి శరత్ బాబు గారు పక్కన అంత అందంగాను అంత టింట్గానే ఉండే ఒక మనిషి లేకపోతే ఏదో తప్పు జరిగిందని కూడా కామెంట్ చేసుకో ట్రాలింగ్ అప్పుడు లేదు. ఇప్పుడు బాగా సంపాదించేసారు గట్టిగానే అవునా? 2 సంపాదించానండి, ఇంత పేరు ఇంత పొట్ట. రామారావు గారు బాలకృష్ణ గారితో చేయించేటప్పుడు పక్క నుండి చూసారంటే నానా ఇది 75 లెన్స్ నాన్న, ఇంతే ఉంటుంది, ఇక్కడ క్లోజ్లో పెట్టాను నేను, నువ్వు చెయ్యి ఇక్కడే పెట్టాలరా బాగా నాన్న అని చెప్పి చెప్పడానికి ఇంకా ఇప్పుడు కూడా మర్చిపోయాను. పల్నాటి పౌరుషం ఏటర్ మోహన్ గారిది, ఇట్స్ బిగ్ మూవీ. ఆ సంవత్సరం నాకు నంది అవార్డు చూడని అందరూ అనుకున్నారు, కానీ నాకు రాలే, ఎవరిదో వచ్చింది. రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి ఆ సినిమాను పక్కన పెట్టారంట. నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను, రీమేక్ సబ్జెక్టే నాది ఎలాగవుద్ది, ప్రతి ఫ్రేమ్ కొత్తదే కదా నేను చేసింది, అది అన్యాయమైన రూలు అని చెప్పి దానికి దాసర్ గారు పెద్ద కూడా పెట్టిస్తాడు. చాలా మంది పనిచేశారు కదా, రాధిక గారి దగ్గర నుంచి చాలా మంది పనిచేశారు కదా మీరు. స్వాతిముత్యంలో కమల్ హాసన్ కంటే నేను ఆ అమ్మాయికి మార్క్స్ ఎక్కువ వేస్తాను, రాధికకి ఆ పెర్ఫార్మెన్స్కి. మోహన్ బాబు గారితో కూడా వరుస సినిమాలు పడ్డాయి మీకు. నమ్మితే ఇష్టపడితే ప్రాణం ఇస్తారండి, లేదంటే భయపెడతాడండి. మీరు చూడలేదా ఈ 6 సినిమాల్లో? షార్ట్ టెంపరే చూశాను. చాలా మంచి అమ్మాయి అండి. షార్ట్ టైంలో కెరీర్ పోయింది ఎట్లా? అది బాంబే మాఫియా గ్యాంగులు అందులో. అవునా? కొంతవరకు నాకు డీటెయిల్స్ చెప్పింది, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అండి. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం ఎంవి రఘు గారితో ఉన్నాం. రఘు గారి సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సుదీర్ఘమైన జర్నీ, సినిమా ప్రస్థానం గురించి, అంతకుముందు పడిన స్ట్రగుల్స్, హడిల్స్, ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ జనరేషన్ రఘు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నానండి. చెప్తుంటేనే ఇది వైబ్ వస్తుంది, 50 ఇయర్స్ ఇండస్ట్రీ అనే మాట. ఎలా ఉంది 50 ఇయర్స్ జర్నీ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇప్పటికీ అంటే ఆ మాటలో 50 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ అంటే అవునండి. మీ వయసు ఎంత అసలు? ఆడవాళ్ళ జీతం మగవాళ్ళ వయసు అడగకూడదు. రివర్స్ చెప్పారు మీరు. 70+. ఓకే, 70లో ఎనర్జెటిక్గా మామూలు లేరు మీరైతే. అంటే మనం వెన్ యూ ఎంజాయ్ ది సక్సెస్ హుషారు ఉంటుందండి సహజంగా. ఓకే, మనం చేసిన సినిమాలు చూసిన వాళ్ళు ఎంత మంచి సినిమాలు అది అంటే అది మంచి ఎనర్జీ ఇస్తుందండి. యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా, అదే సినిమాటోగ్రాఫర్గా చేసిన సినిమాలు ఏంటి సార్? 70+ అండి, సేమ్ ఈ సినిమా లాగానే. అందులో కొన్ని రిలీజ్ కానీ కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా అరౌండ్ 70 ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. మెయిన్ తెలుగే, హిందీలో 2 చేశాను. 3 అమితాబ్ బచ్చన్ గారిది కొన్ని కారణాల వల్ల ఇదయింది. తర్వాత కన్నడలో 1, తమిళ్లో 1 ఇలాగా చేశాను అనమాట. ఓకే, డైరెక్షన్ చేసింది 2 కదా? ఫస్ట్ కళ్ళు అండి డెబ్యూ, రెండవది ఆర్తనాథ్. ఓకే, రాజశేఖర్ గారితో చేసింది. ఓకే, 2 కళ్ళు సినిమా ఇప్పటికీ అట్లా నిలబడిపోయింది. మొన్న జూన్ 23కి 37th రిలీజ్ అయ్యి అంత అప్పుడే అంత బాధపడిపోయింది. 37th. కానీ దానికి వచ్చిన అప్లాజ్ మామూలుగా రాలేదు. ఏ అవార్డు చూసినా కళ్ళు కళ్ళు అని ఆ సంవత్సరం మొత్తం. 88 సంవత్సరాల్లో నేను ఎక్కకుండా స్టేజ్ ఎక్కకుండా ఒక్క ఫంక్షన్ లేదు. ఏదో ఒక అవార్డు నాకో, సినిమాకో, దాంట్లో పనిచేసిన యాక్టర్స్కో, అలాగనమాట. అంటే ఇట్స్ ఆ రోజుల్లో ఒక ఎంటైర్లీ డిఫరెంట్ స్ట్రక్చర్తో వచ్చిన సినిమా. తెలుగులో అలాంటి సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. అది ఒక సెన్సేషన్ అయింది, నాకు పేరు కూడా మార్చేసింది. ఎంవి రఘు వాళ్ళు కళ్ళు రఘు అంటే మొదలుపెట్టారు. ఆ సినిమాతో చాలా మంది ఇంటి పేరు అయిపోయింది కళ్ళు. అవునండి, కళ్ళు చిదంబరం పర్టికులర్గా. చిదంబరం గారు ఆయన ఎట్లా తీసుకున్నారు? ఆయనకి కాస్టింగ్ ఎలా చేశారు మీరు? కళ్ళ చిదంబరం అది అసలు కళ్ళు ప్రస్థానం, ఇది నా ప్రస్థానం సంగతి పక్కన పెట్టండి. 50 సంవత్సరాలు కళ్ళు ప్రస్థానం నాది 1.5 year
ఒక రీసెర్చ్ లాగా చేసామండి. నేను ఒక్కడే కదా, నా వెనకాల మంచి మంచి వాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా ఈవీవి సత్యనారాయణ నా వెనకాల ఉండి అది సపోర్ట్ చేసిన వాళ్ళు తెలుసు కదా, ఈవీ సత్యనారాయణ. తర్వాత సత్యానంద్ గారు తెలుసుగా, స్టార్ మేకర్. వీళ్ళందరూ ఉండి నన్ను నడిపించారు. అంటే అది దీనికి సీడ్ అనేది నేను చదువుతున్నప్పుడు విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడే, అక్కడ ఆంధ్ర నాటక కళా పరిషత్ 1970లో జంధ్యాల, నేను, సుత్తి వీరభద్రరావు వీళ్ళందరం కలిసి మేము అప్పుడు వెనక ముందు బ్యాచెస్ అప్పుడు చూసాము. అది ఫస్ట్ నాకు ఇంప్రెషన్ వచ్చిందనమాట, ఇలాంటి సబ్జెక్టు చేస్తే చేయాలి. ఎందుకంటే నేను ప్రోన్ టువర్డ్స్ రియలిస్టిక్ ఫిల్మ్స్ చిన్నప్పటి నుంచి కూడా. ఫెస్టివల్స్ మూవీస్ చేసిన ఏం చేసినా కూడా కమర్షియల్గా కంటే సోషల్ కమిట్మెంట్, ఆ పర్పస్ ఉండాలి సినిమా. ఎందుకంటే నేను 1965 నుంచే విజయవాడ ఫిలిం సొసైటీ మెంబర్ని. ఫిలిం సొసైటీ మూమెంట్ స్ట్రాంగ్ బిలీవర్ని. గుడ్ సినిమాలు అక్కడి నుంచి వస్తాయని, అలాంటి సినిమాలు కమర్షియల్ ఫార్మేట్లో రావు. అలాగే చెయ్యాలంటే ధైర్యం ఉండాలి, చేసేవాళ్ళకి చేయించే వాళ్ళకి ధైర్యం ఉండాలి. ఇలాగ ఆ సూత్రం నమ్మిన వాడిని. అలాంటి సినిమాలు ఎక్కువ చూసి జీర్ణించుకునేవాడు అన్నాడు బాగా. పెద్ద పెద్ద డైరెక్టర్లు అన్ని లాంగ్వేజెస్లో. ఓకే. అలాగా కళ్ళు చేయడం దానికి చాలా 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 జరిగింది. అది ఒక సంవత్సరం అంటే నిజానికి చెప్పాలంటే పీక్ పీరియడ్ ఉన్నాను సినిమాటోగ్రాఫర్గా. స్వాతి ముత్యం, సిరివెన్నెల ఒకే సంవత్సరం. ది గ్రేటెస్ట్ తెలుగు ఆర్ ఇండియన్ డైరెక్టర్ కాశీనాథ్ విశ్వనాథ్ గారు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నరు. ఆయన కెరీర్లో ఏ సినిమా తక్కువ ఉంది, అన్ని సినిమాల్లో గొప్పవే. అలాంటి ఆయనతో 2 సినిమాలు చేశాం. మంచి రైజ్లో ఉన్నాను. నాకు సిరివెన్నెలకి నంది అవార్డు కూడా వచ్చింది, స్పెషల్ మెన్షన్ అవార్డు. అదర్ దాన్ బయట బోల్డెన్ అవార్డులు వచ్చినప్పుడు సౌత్ ఇండియాలో ఎవరు అంటే కొన్ని పేర్లు వినిపిస్తాయి. పీసీ అని, నాకు కొంచెం ఒక 1 year సీనియర్ అతను. పీసీ అని కొన్ని పేర్లు. తెలుగులో వచ్చే టైంకి మా గురువుగారు స్వామి గారు, విఎస్ఆర్ స్వామి గారు, రెండో గురువు గారు గోపాల్ రెడ్డి, లోక్ సింగ్, ఇలా కొన్ని పేర్లు. నాది ప్రామినెంట్ పేరుగా ఉంటుంది. బికాస్ నేను చేసిన మంచి సినిమాలు పెద్ద వంశీతో, సీనియర్ వంశీ అంటాం కదా అలాగా. సో ఆ కళ్ళు సినిమా అందరూ అన్నారు ఆర్టిస్టులే. నేను తర్వాత ఇది షూటింగ్ లేనప్పుడు వేరే షూటింగ్లకి వెళ్ళి, లేకపోతే గోపాల్ రెడ్డి గారు అడ్జస్ట్మెంట్కి నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి అలా చేస్తున్నాడు. వాళ్ళందరూ అన్నారు, చిరంజీవి ఏమీ నువ్వు మాకు మంచి సబ్జెక్ట్ వస్తే కమర్షియల్గా చేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇలాగా ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా బ్లైండ్ పీపుల్తో చాలా ఛాలెంజింగ్గా కెరీర్ ఇలా ఎందుకు స్టార్ట్ చేసావు అంటే దానికి ఏదో చెప్పాను. నేను చెప్పాను, వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఓహో, చూసారా? అందరూ చూసారు కదా? అయ్యో, చూడని వాళ్ళు లేరు. అదే కదా, తమిళ్లో డైరెక్టర్తో సహా. అసలు తమిళ్లో అప్పటికి అక్కడే ఉన్నానులేండి, చెన్నైలోనే ఉన్నాను. నేను ఆల్రెడీ ఫేమస్ అక్కడ వంశీ సినిమాల ద్వారా. తమిళ్లో నేను వంశీ కాంబినేషనే వాళ్ళు బాగా నోటెడ్. బికాస్ వంశీ ఈజ్ అసిస్టెంట్ ఆఫ్ భారతీరాజా. అలాగా తర్వాత మేము చేసే వర్క్స్ అవన్నీ చాలా బాగా చెప్పుకునేవాళ్ళు. సో తమిళ్లో రఘు తీశాడు అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే బాలచంద్ర గారు నాటికి వేసిన రోజుల్లో 1970 అని చెప్పాను కదా, అవి వెయ్యగానే ఇద్దరు కొనేసారు ఆ సబ్జెక్ట్ని. తెలుగుకి రామానాయుడు గారు, తమిళకి బాలచంద్ర గారు. ఓకే, ఇద్దరు జైంట్స్ కొన్నారు. ఈయనేమో డైరెక్టర్ ప్రొడ్యూసరు బాలచంద్ర గారు, ఈయనేమో ప్రొడ్యూసర్ గారు. అయితే రామానాయుడు గారు స్క్రిప్ట్లు రెడీ చేసి పెట్టారు 3 versions. తాతిర రామారావు గారు డైరెక్షన్లో చేద్దామని గల్పూడి మారుతిరావు గారి చేత స్క్రిప్టింగ్ అంతా చేయించారు. నాటికి నుంచి సినిమాకి చేయాలంటే ఫార్మాట్ పెంచాలి, చేసి పెట్టారు. కానీ ఎప్పుడు తీయలేదు. నేను ఊరికే అన్నాను, సార్ మరి మీరు ఎందుకు తీసుకున్నారంటే అప్పుడు రామానాయుడు గారితో కొంచెం మంచి ఇది ఉండేది. 25th year ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్లో చేద్దామని ఉద్దేశం తీసుకున్నాను అన్నారు ఆయన. అదేదో కుదరలేదు. బాలచంద్ర గారు ఏం చేశారు, మొదలుపెట్టారంట. మొదలుపెట్టి కొంత పార్ట్ అయిన తర్వాత దాన్ని ఒకసారి మొత్తం రషెస్ చూసుకొని అందరూ కూర్చొని ఈయన ఐఎమ్ స్టాపింగ్ దిస్, స్క్రాప్ చేస్తాను అన్నారంట. ఆయనే చెప్పారు నాతో. కలవడానికి వెళ్ళినప్పుడు నేను ఇలా చేయబోతున్నాను సార్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఇలా అంటే, అవును రఘు అని చెప్పి ఆయన చెప్పిన విశ్లేషణ ఏంటంటే, గల్పూడి మారుతిరావు గారు రాసిన నాటిక దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే కళ్ళు ఉండడం లేవడం కాదు. నేను చెప్పిన వెర్షను వేరే సినిమాలు. ఆయన చెప్పింది ఏంటంటే, నాటికలో ఆయన చెప్పింది, రచయితగా చెప్పింది ఏంటంటే, మనం ఒకరిని మనిషిని ఎన్నుకుంటాం ఒక లీడర్గా, అది ఎమ్మెల్యే కానివ్వండి ఏదైనా కానీ, 5 సంవత్సరాలు భరించాల్సిందేనా
మన ఎక్స్పెక్టేషన్స్కి అతను లేకపోతే అతను మనం దింపే హక్కు మనకు లేదు రాజ్యాంగంలో. దట్ ఈస్ కాల్డ్ కాల్ బ్యాక్ అంటారు. దించేయచ్చు, అభిశంసన అంటారు కదా, అది లేదు కదా, అది ఉండాలి అనే యాంగిల్ ఆయన చెప్పాడు. అదే రంగడికి వాళ్ళ మిగిలిన నలుగురు కలిసి మళ్ళీ గుడ్డితనం వచ్చాడు చేస్తారు ఆఫేర్. అయితే నేనేం చేశాను, అలా చెప్పకుండా పొలిటికల్ నాకు ఇష్టం ఉండదు, నేను పాలిటిక్స్ అంటే అసలు ఇష్టం ఉండదు నాకు. సో నేనేం చెప్పానంటే కళ్ళున్న మనసు లేనప్పుడు యు ఆర్ లైక్ ఎ బ్లైండ్ పర్సన్, మనసుతో చూడలేనివాడు గుడ్డివాడితో సమానం అనే యాంగిల్లో నేను చెప్పాను. సో దానికి సంబంధించి చాలా చాలా కష్టపడి రీసెర్చ్ చేసి ఆ బ్లైండ్ పీపుల్ బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మధ్యలో కట్ అయింది కదా, ఎందుకు ఆపాను అనేది ఆయన చెప్పారు. ఒక 7 రీల్స్ షూట్ చేసి స్కాన్ చేసి ఆయన ఏంటంటే ఈ సబ్జెక్టుతో పాటు కమర్షియల్గా ఒక పాయింట్ కలిపాను రఘు. అదేంటంటే మీకు తెలిసే ఉంటుంది, వెయిట్ అంటిల్ డార్క్, ఆడ్రీ హెబ్బర్న్ అని అప్పుడు టాప్ ర్యాంకింగ్ హీరోయిన్, ఆవిడతో ఒక సినిమా ఒకటి వచ్చింది. ఆ పిల్ల బ్లైండ్ గర్ల్, ఆవిడ దగ్గర టెడ్డీ బేర్ ఉంటుంది, దాంట్లో డ్రగ్స్ మాఫియా జరుగుతూ ఉంటుంది. ఆర్ లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్ అనమాట. పెద్ద హిట్ అది, బ్లాక్ అండ్ వైట్. అది తీసుకొని కలిపారు ఇందులో, ఈ కళ్ళు ఒరిజినల్ సబ్జెక్ట్లో అది కలిపారు. ఆ క్యారెక్టర్ జయసుధ అప్పట్లో చూసుకొని జెల్ అవ్వట్లేదు, దాని ఆత్మ వేరు, ఈ క్రైమ్ వచ్చి ఇది వచ్చి ఆపారని ఆపేశారు. ఓమ్మ విడిగడది పేరు చెప్పారు. తర్వాత అదే టైటిల్తో అభావనం చేసేటది సబ్జెక్ట్ వేరే. అలాగా పెద్దవాడు. అప్పుడే కమల్ ఎలాగో నాకు పరిచయం ఉన్నాడు. కమల్ దగ్గరికి వెళ్తే తను చక్కగా చెప్పాడు నాకు, రఘు మేము అమావాస్య చంద్రుడు అని చేశాడు, మీకు గుర్తుందా? బ్లైండ్ క్యారెక్టర్. మేము జనం కావాల్సినట్టు చేయలేదు, మాకు కావాల్సినట్టుగా చేసుకున్నాం. వరుణ్ ముఖర్జీ సోర్స్ లైటు, ఇళయరాజా మ్యూజిక్, సంగీతం శ్రీనివాసరావు గారు, ఇది అంటే క్లాసిక్గా చేసాను తప్పించి సినిమా ప్రేక్షకులకి దగ్గరికి వెళ్ళలేకపోయాం. అందుకని సక్సెస్ కాలేదు. నువ్వు కొంచెం దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ ఎయిము సినిమా చూసే ప్రేక్షకులు ఎవరైనా కావచ్చు. ఇందులో బ్లైండ్ క్యారెక్టర్ నువ్వు చేసే దాంట్లో గ్లామర్లెస్ ఉంటుంది కదా, ఒప్పించడం అంత ఈజీ కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. అండర్లైన్డ్ ఏదో రూపంలో అవతలని ఇంప్రెస్ చేయాలి, అంటే స్పందింప చేయాలి. కామెడీ అంటావా, ఇంకోటి అంటావా అని చెప్పి తన పిఏని ఇచ్చి నేను రిక్వెస్ట్ చేస్తే, జెమినీ దగ్గర డెఫ్ అండ్ బ్లైండ్ స్కూల్ ఉంటుంది, అక్కడికి వెళ్తే పిల్లలు ఈవీ సత్యనారాయణ నాతో పాటు కెమెరా పట్టుకొని వచ్చాడు, వీడియో కెమెరా. ఈవీ నాకు కూడా డైరెక్టర్ కదా. పిల్లల కళ్ళన్నీ టైట్గా ఎక్స్పోజ్ చేయమన్నాను నేను. ఎందుకంటే 5గురికి ఎలాగ పెట్టాలి బ్లైండ్, అందరూ ఒక రకంగా చూడరు. ఒకళ్ళు ఎందుకు ఇలా చూస్తారు, ఒకటి తెల్లగా అయిపోద్ది, కొంతమంది కళ్ళు ఇలాగా అన్సెటిల్గా ఉంటాయి, ఏవో ఉన్నాయి. దానికి కారణాలు ఏవో చెప్పారు. అంటే 5గురికి ఒకే రకంగా ఉండకూడదు. అలాగ రీసెర్చ్ చేసి అంత బాగా డీప్గా అక్కడ అయిన తర్వాత వీడియో తీసుకొని ఇక్కడ సరోజినీ హాస్పిటల్ దగ్గరికి వచ్చే గంగాధర రెడ్డి గారు ఎవరు ఉన్నారు. అప్పుడు నా ప్రాజెక్టు ఇలా చేస్తానని చెప్పి పబ్లిసిటీ రావడంతో ఆయన కూడా ఇంట్రెస్ట్ తీసుకొని గైడెన్స్ ఇచ్చారు. అప్పుడు స్లైడ్స్ వేసి చూపించారు. చూపించి ఈ డిసీజ్ ఉంటే పేరెంట్స్కి పుట్టిన వాళ్ళకి ఇలాగ ఉంటుంది సైటు, కొన్ని డిసీజులు ఇవి ఉంటాయి, వీళ్ళకి ఆప్టిక్ నర్వ్ ఇంకా లాభం లేదు, పనిచేయదు, ఆపరేషన్ చేసినా పనికిరాదు. అంత డీటెయిల్గా వర్కౌట్ చేసి దాని ప్రకారం మేము చివరికి హీరోకి కళ్ళు తెప్పిస్తాం కదా రంగడికి, అతనికి ఎలాంటిది ఉండాలి, అతను చూపు ఎలా ఉండాలి, అంత డీటెయిల్గా వెళ్ళామండి. చాలా బాగా డీటెయిల్గా వెళ్ళాం. తర్వాత నేను ఇదంతా సినిమాలు వచ్చేసిన స్వాతం వచ్చే సినిమాల తర్వాత కెమెరామెన్గా ఆపర్చునిటీస్ పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఈయన దగ్గరికి వెళ్ళా, రామానాయుడు గారి దగ్గరికి. స్క్రిప్ట్ తీసుకోవాలి, రైట్లు ఆయన దగ్గర ఉన్నాయి. అంటే ఆయన డైరెక్ట్గా చెప్పారు, రఘు యూఆర్ రిస్క్ చేస్తున్నాను, మంచి రైజ్లో ఉన్నావు, తెలుగులో కెమెరా అనగానే వచ్చిన 4 పిల్లలు ఉంది, ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నావు అది ఇదంటే, సార్ నేను ఫిక్స్ అయిపోయానండి, మీరు ఇవ్వండి అంటే, చూడు ఆలోచించుకొని చెప్పి అన్నారు. లేదండి ఫిక్స్ అయిపోయాను, ఆల్రెడీ మొదలు పెట్టేస్తానండి ట్రాకు అంటే సరే ఇచ్చారు. ఫైల్ నా చేతిలో పెట్టారు, కరెంటు పోయింది, చీకటి అయిపోయింది. ఈ పర్టికులర్ చీకటి పడిపోవడం, ఫస్ట్ ప్రొజెక్షన్ అప్పుడు, ఫంక్షన్ అప్పుడు, ఇవన్నీ ఎందుకో కోఇన్సిడెన్స్, కళ్ళు సినిమాగా జరుగుతుంటుంది, ఏడు తెలియదు, సూపర్ఫిషియల్ ఇది అంటాం కదా, అలాగా అయిపోయింది. ఆయన చెప్పారు, వీరు మీకు చాలా రిస్క్ చేస్తాను చాలా అని చెప్పి, సర్లేండి అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి, అలాగా ఎన్నో రకాలైన
రిస్క్ చేస్తున్నారు వద్దు అన్నవాళ్ళు సినిమా రిలీజ్ తర్వాత ఏం మాట్లాడారు మీతో? ఇంకెవరు చేయలేరు రఘు, ఇంకెవరు చేయలేరు ఇలాగా. నువ్వు కెరీర్ సక్సెస్ ఫెయిల్యూరో రేపు పొద్దునేంటో తెలియదు, కానీ నువ్వే చేసావు, ఇంత ధైర్యం ఎవరు చేయలేరు. అలాంటిది నువ్వు బిగినరు కాదు, ఆల్రెడీ సినిమాలకు అప్పుడు 35-40 సినిమాలు చేస్తాను కెమెరామెన్గా, పేరు ఉంది నీ కెమెరా వర్క్కి. అది డిఫరెంట్గా పొగిడారు అందరూ. పొగడ్డం బాగానే ఉంటుంది, కానీ సినిమాకి పెద్దగా డబ్బులు రాలేదు, పేరు వచ్చింది. నెక్స్ట్ సినిమాకి పరిస్థితి ఏంటి సార్? నెక్స్ట్ సినిమా పరిస్థితి యాక్చువల్గా ఆర్తనాదం కాదండి, నేను అనుకున్నది వేరే. ఇలాగే ఒక సోషల్ కాన్షియస్ లేకపోతే రియలిస్టిక్ సబ్జెక్ట్ బేస్ చేసుకొని అనుకున్నా. అప్పట్లో నాకు బాగా నచ్చింది క్లాస్ ఆఫ్ 84 అని, 1984 అనమాట. బెంగళూరు ఫిలిం ఫెస్టివల్లో ఇండియాలో ఓపెనింగ్ ఫిల్మ్, అది ట్రూ స్టోరీ ఒరిజినల్గా జరిగింది. ఒక యూనివర్సిటీ సంబంధించిన ఒక ప్రొఫెసర్ వైఫ్ని కొంతమంది ఏదో చేస్తే ఆవిడ చనిపోద్ది. ప్రొఫెసర్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళందరినీ లేపేస్తాడు. నిజంగా జరిగింది, ఇది చాలా బాగా సెన్సేషనల్ ఫిల్మ్. అది టేకప్ చేసిన నా టార్గెట్ ఆ లెక్చరర్ క్యారెక్టర్ సుమన్, నాకు మంచి ఫ్రెండ్. సితారా సినిమా అమెరికా నుండి కూడా వెళ్ళి వచ్చేసాము. వెళ్ళి వచ్చేటానికి అరెస్ట్ చేశారు అనుకుంటా, అది వేరే విషయం. ఇక్కడ తమాషా ఎలా ఉంటుందంటే, నాకు ప్యారలల్గా తమిళ్లోనేమో ఒక ఆయన సేమ్ సబ్జెక్టు, మలయాళం ఇంకొక ఆయన. మలయాళం చేసిన ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, ప్రియదర్శన్. చాలా పెద్ద హిందీ సినిమాలు చేశాడు కదా, మోహన్ లాల్ రూమ్మేట్ అది అంటారు, ఆయన చేశాడు. ఆయన సెగప్ప అది. తెలుగులో యువి బాబు అని ఒక ఆయన బయటికి రాలా. అంటే ఇప్పుడు పరమహంస అని మనం కెమెరా ఉన్నాడు కదా, మనోజ్ పరమహంస, వాళ్ళ నాన్నగారు. ఇక్కడ తెలుగులో నేను. అయితే ఇది ముందుకెళ్ళాల నాకు. ఎందుకు ముందుకెళ్ళలేదంటే, ప్రొడ్యూసర్ గారు కృష్ణారెడ్డి గారు అని ఆయన నాకు నేను చేసేదానికి రెడీ అయ్యారు. నాతో పాటు ఈవీవి ఉన్నాడు, సత్యానంద్, సీతారామ శాస్త్రి, అందరూ ఉన్నాం. మళ్ళీ ఈ సబ్జెక్ట్ కూడా కళ్ళులాగా మళ్ళీ ఇంత బాగా సెన్సేషన్ చేయాలని కూర్చున్నాము. కానీ అమెరికా అల్లుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, అమెరికా అల్లుడికి నేనే కెమెరామెన్, భానుప్రియ, సుమన్ వచ్చిన తర్వాత మా నెగిటివ్ ఎయిర్పోర్ట్ నుంచి పోలీసులు పట్టుకుపోయారు. తర్వాత సుమన్ని లోపల పెట్టేశారు. అక్కడి నుంచి బ్రేకులు పడతా వచ్చాయి. సుమన్ను రిలీజ్ చేయడానికి నిర్మాత ఎంతో కష్టపడి పైన కింద పడి ఇది చేశాడు. అందులో చెంగల్పట్లు ఎక్కడో చోట పెట్టారు. అంటే ఎవ్రీ ఈవినింగ్ వెళ్ళి ఆయన సంతకం పెట్టాలి సుమన్ గారు. అలాగేదో 2-3 ఇయర్స్ జరిగింది. ఆ తర్వాత రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయ్యేటప్పటికి జస్ట్ ఈ వీక్లో రిలీజ్ అవుతాడనగా నేను ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్లో నేను వంశీ సినిమాలు చూస్తున్నాం. మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఏంటంటే సుమన్ గారు తను నెక్స్ట్ చేయబోయే సినిమాలు లిస్ట్ ఇచ్చారు, రఘు పేరు ఎక్కడా లేదని. కంగారు పుట్టింది. ఇదేంటి ఇలా జరిగింది, ఏంటి నేను లేకపోవడం వల్ల అక్కడ ఉంటే ఎలా ఉండేదని. అయినా అయిందని చెప్పి ఫెస్టివల్ నుంచి మంచిగా వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సీను నాకు తెలిసింది ఏంటంటే, సుమన్ డైరెక్ట్గా చెప్పలేదు, ఎవరు డైరెక్ట్ చెప్పలేదు. నాకు తెలిసింది ఏంటంటే, సుమన్ గారు చుట్టూరా నెక్స్ట్ ప్లాన్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కెరియర్ ప్లాన్ చేసినాడు. ఉంటారు కదా వెల్ విషర్స్, కొంతమంది ఫ్రెండ్స్, అతను ఆల్రెడీ చేసిన డైరెక్టర్స్, వాళ్ళందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే, రఘుతో చేయడం ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఆర్ట్ ఫిల్మ్ మళ్ళీ అగైన్ అలాంటి చేస్తాడు, నువ్వు ముందు కమర్షియల్గా టార్గెట్ పెట్టుకో. ఒక రాఘవేంద్ర గారితో, ఒక కోదండరామిరెడ్డి గారితో, దాసనారాయణరావు గారితో, ఇలాంటి పెద్దవాళ్ళతో నువ్వు బయటకు వచ్చి చేయడానికి బోల్డంతమంది ఉన్నారు. ఇది చేసుకో, నువ్వు మళ్ళీ నిలదొక్కున్న తర్వాత నీ ప్రామిస్ రఘుతో చేసుకో అని కన్విన్స్ చేశారు. అందువల్ల నేను పక్కకి వెళ్ళిపోయాను. అలా జరిగింది. ఆ టైంలో కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ కెమెరామెన్కి వెనక రావడం అనేది సందిగ్ధంలో ఉంటాయి. అంటే రిజెక్టెడా అని అంటారుగా పబ్లిక్ కూడా. అందుకని నేను సందిగ్ధంలో ఉన్నప్పుడు కేఎస్ రామారావు గారు నా ఇంటర్వ్యూలు అన్నీ ఫాలో అవుతున్నారు. ఆయన కంప్లీట్ ప్రతిదీ. ఆయన ఎదురుకు వచ్చి, రఘు నువ్వు ఇలాంటి ఆర్ట్ ఫిల్మ్సే కాదు, రియలిస్టిక్ ఫిల్మ్సే కాదు, క్రైమ్ కమర్షియల్ కూడా అని చెప్పి నువ్వు కొన్ని సినిమాల పేర్లు అన్నీ చెప్పావు, మంచి సినిమాలు అవన్నీ కూడా, పర్టికులర్గా క్రైమ్ థ్రిల్లర్స్ నువ్వు చెప్పి కొన్ని ఉన్నాయి. ఈ సబ్జెక్టు నేను తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి నాకు ఇచ్చారు, చేతిలో పెట్టారు. అది ఆర్తనాదం. సినిమా పేరు నాకు గుర్తురాట్ల, పెహల్గాంలోనే జరుగుద్ది అది సినిమా. ఒరిజినల్ నసీరుద్దీన్ షా వాళ్ళందరిది. వినోద్ చోప్రా డైరెక్ట్ చేశారు. నాకు చాలా ఇష్టం అది. చాలా అంటే షూటింగ్ స్క్రిప్ట్తో వెళ్తారు వాళ్ళు షూట్ చేయడానికి. స్క్రిప్ట్లో ఉన్నట్టుగా ఒరిజినల్గా చచ్చిపోతూ ఉంటారు ఆర్టిస్టులు.
చాలా తమాషగా ఉంటుంది. అవును. అది బాగా క్రైమ్గా అంటే నేను అది నా ఫస్ట్ చాయిస్ అది అనుకున్నా. అది కేఎస్ రామారావు గారు నాకు దాకా ఎందుకు వచ్చిందంటే అది కేఎస్ రామారావు గారి దగ్గర రాజశేఖర్ డేట్స్ ఉన్నాయి, సీత డేట్స్ ఉన్నాయి. సీతతో ముత్యమంతా ముద్దేదో సినిమా ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ ఆమెత అది హిట్. రాజశేఖర్తోనేమో ఏదో మలయాళం డైరెక్టరు బాబు ఏందో ఏదో రెండు వాళ్ళిద్దరి దగ్గర డేట్స్ తీసుకొని వాళ్ళ కాంబినేషన్తో రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షన్లో చేద్దామని ఆయన పెట్టుకున్నారు. పెట్టుకుంటే రవిరాజ పినిశెట్టి గారు ఆల్మోస్ట్ అంత అయిందంట. వాళ్ళ స్టాఫ్ కూడా ఉన్నారు, కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అంతా. ఆయనకి చిరంజీవి గారి హిందీ పిక్చర్ వచ్చింది, పెద్ద ఆఫర్ కదా, ఫస్ట్ టైం. రిక్వెస్ట్ చేశాడు వెళ్ళి, సార్ నాకు ఇంత పెద్ద ఆఫర్ వచ్చిందండి, మీరు కొంచెం అర్థం చేసుకుంటానంటే కేఎస్ రావు భలేవాళ్ళే, మన దగ్గర నుంచి వచ్చిన మనుషులే మీరంతా, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ డేట్స్ ఉన్నాయి, ఆ డేట్స్ నుంచి నన్ను తీసుకొని ఆ చేత సినిమా చేయించారు. ఓకే, సూపర్ సూపర్. అయితే ఏంటంటే నా సెట్ ఆఫ్ అసిస్టెంట్స్ వాళ్ళు లేరు అక్కడ. ఆయన తాలూకు కూడా నా దగ్గరకు వచ్చేసారు. ఎవరు రవిరాజ పినిశెట్టి టీం అంతా నా దగ్గరకు వచ్చారు. నా టీం కాదు, ఇప్పుడు మారిపోయింది. నేను ఓన్లీ డైరెక్టర్గా అక్కడ ఎంటర్ అయ్యాను. సో నేను కూడా ఇప్పుడు చూస్తే నేను సరిగ్గా చేయలేదని నా ఫీలింగ్ వస్తుంది. ఓకే ఓకే. అది పెద్దగా ఆడ 5 వారాలు ఆడింది విజయవాడ లాంటి సెంటర్స్లో. అప్పుడు 5 వారాలు అంటే ఫ్లాప్ కింద లెక్క, అంటే బిలో యావరేజ్ కింద లెక్క. ఇప్పుడు 3 వారం తర్వాత పెద్ద హిట్ ఇప్పుడు. సో అలాగా ఆర్తనాదం నన్ను బాగా వెనకలాగైంది. ఓకే. దాని రిపర్కషన్ ఏంటంటే డైరెక్టర్ అయిపోయి నన్ను అప్పుడు దాకా నేనే కావాలనుకున్న చాలామంది డైరెక్టర్లు అక్కడే ఉండు వేరే వాళ్ళతో చేశారు. కారణాలు రకరకాలు. సో డైరెక్టర్గా ఆ జర్నీ అది సరే. కెమెరామెన్గా మీరు చేసిన సినిమాలు మామూలు సినిమాలు కాదు. అసలు మీకు కెమెరా పట్టుకోవాలి, కెమెరా కాలంలో నుంచి ప్రపంచం చూడాలని చెప్పేసి ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ, ఎలా మొదలు పెట్టారు అసలు, ఈ బీజం ఎప్పుడు పడింది? డిఫరెంట్గా ఈ విషయం నేను ఎక్కడైనా చెప్పి తీరుతాను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన దేవుడు, నా మొదటి గురువు మా నాన్నగారు. ఓకే. చెన్నై గారని రైల్వేలో టీటీఈగా పనిచేసేవాళ్ళు. భీమవరంలో ఆయన పనిచేస్తున్నప్పుడు నేను అక్కడ పుట్టడం జరిగింది. ఆయన హాబీ ఫోటోగ్రాఫర్. ఓకే. చిన్న కోడక్ బ్యాగ్స్ 620 కెమెరా 6 రూపాయలు కొన్నారంట. దాని వయసు ఇప్పుడు 90 ఏళ్ళు దాటేసింది. ఆ కెమెరాతోనే చిన్న చిన్న అవార్డులు కొట్టారు, ఇలస్ట్రేటివ్ వీక్లీ అవార్డులు లాంటివి కొట్టారు. అయితే ఆయన అక్కడతో వల్ల క్లిక్ చేయడం కాదు, ఇంటికి వచ్చి ఆ D76 ఫార్ములా తీసుకొచ్చి మెటాలో గిటాలో అన్నీ కలిపి డిష్లు పెట్టి డెవలపింగ్ ప్రింటింగ్ అంతా ఇంట్లో చేసేవాళ్ళం. కాంట్రాక్ట్ ప్రింట్లు అంతవరకు ఎక్సెప్ట్ ఎన్లార్జింగ్. అదేంటంటే మేము కళ్ళు తెరిచి చూసే టయానికి మా కళ్ళు ఎదుట ఉన్నాయి తెలిసి కొంచెం బుడిబుడి అడుగుల నుంచి నడిచి అదేంటిది చూస్తుంటే కదా, చూస్తుంటే ఆ డెవలపింగ్, రెడ్ లైట్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, కాంట్రాక్ట్ ప్రింట్లు, బ్రోమైడ్ పేపర్ పెట్టడం, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే బాగా అప్పటికిప్పటికి మర్చిపోలేనిది ఏంటంటే నేనే కాదు మా ఇద్దరు సిస్టర్స్, అక్కలు, ఇద్దరు తమ్ముళ్ళకి ఇలా చూస్తుండేవాళ్ళం. ఆ డిష్లో డాడీ ఇలా కడుగుతుండేవాళ్ళు. నాన్నగారు లేని, డాడీ ఇప్పుడు వచ్చింది, అప్పుడు డాడీ లేదు. మా నాన్నగారు ఇలాగా కడుగుతుంటే తెల్ల కాగితం మీద నెమ్మదిగా ఒక మాయలాగా ఒక ఇమేజ్ వచ్చేది. అది చూడడానికి చాలా తమాషగా ఉంటుంది. అక్కడి నుంచి స్టార్టు. తర్వాత కొంచెం వచ్చిన తర్వాత నేను డెవలపింగ్, ప్రింటింగు, అదే బాక్స్ కెమెరాలు. అక్కడి నుంచి ఒక ఇమేజ్ క్యాప్చరింగ్ అంటారు టెక్నికల్గా మాట, దాని మీద గురి ఉంది. తర్వాత కూడా నెమ్మదిగా సైన్సే నేను తీసుకున్నాను. బీఎస్సీలో ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఆ ముందు ఇంకా కొంచెం పిచ్చ మొదలడానికి కారణం గుంటూరులో నేను హై స్కూల్లో చదవడం. ఇది ఎలాగో భీమవరంలో అయిపోయింది. నెక్స్ట్ గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు నాన్నగారిని. చేయగానే అక్కడ ఇది ఒక స్కూల్ ఒకటి ఉంది, జలగ వెంకటరావు స్కూల్. అప్పుడు గుంట గ్రౌండ్ స్కూల్ అనేవాడు. నాజు థియేటర్ పక్కనే ఉంటుంది, ఏసీ కాలేజీ గ్రౌండ్ పక్కనే. దాంట్లో మొదలు ఒక 3 సంవత్సరాలు అయిపోగానే హిందూ కాలేజ్ హై స్కూల్ షిఫ్ట్ చేశారు. చాలా పెద్దది అది, అప్పటికే 80 సంవత్సరాల చరిత్ర పైన దానికి. దాంట్లో షిఫ్ట్ చేశారు. అవి ఓకే, ఎడ్యుకేషన్ అంతా ఓకే. నాకు వచ్చిన తమాషా ఏంటంటే నాకు రాసిపెట్టి ఉంది అది, స్క్రీన్ ప్లే బై ది గాడ్. అదేంటంటే నాన్నగారును పార్సల్ ఆఫీసు దాన్ని ఏమంటారు ఇన్ఛార్జి హెడ్, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఓకే. వాళ్ళు ఏంటంటే సాయంత్రం అయిపోగానే నాన్నగారు డ్యూటీ లేకపోతే ఆయన మామూలు 10 to ఈవినింగ్ అది ఒక రిక్షాను పిలిచి ఇద్దరు రిక్షాలు ఎక్కి లీలామాల్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే లీలామాల్లో అప్పుడు గుంటూరు లీలామాల్లో
వారానికి 2 సినిమాలు 3 సినిమాలు కూడా మారుతుంటాయి ఇంగ్లీష్ సినిమాలు. మంచి సినిమాలు అయితే మహా అయితే ఒక వారం అలాగా. సో వాళ్ళకి టైం పాస్, కొత్త సినిమా వస్తే మళ్ళీ వెళ్ళటం. వెళ్ళేవాళ్ళు మా ఇంటి ముందు నుంచి వెళ్ళేవాళ్ళు. ఆ రిక్షాలో నేను ఎక్కి కూర్చున్నాను వాళ్ళతో పాటు, వాళ్ళ కాళ్ళ దగ్గర లీలామాల్ 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 అలాగే వెళ్ళిపోయి లీలామహల్ మార్చేసింది. ఎస్, అప్పుడే ఆ లారెల్ హార్డీలు, బస్టర్ కీటన్లు అవి చూసి ఇవి చూసి బ్లాక్ అండ్ వైట్ కలర్లు, ట్రైలర్స్ 2 ప్రాజెక్టుల్లోంచి దీంట్లో ఏంటో ఒకటి పడుతూ ఉంటుంది, దాంట్లో పడుతూ ఉంటుంది ట్రైలర్స్. కొన్ని ఇంట్రెస్ట్గా ఉండేది. ఎంత సినిమా పడేది, మన స్టాండర్డ్ సినిమా అంటారు కదా, గౌకుని ఎంత అయ్యేది, ఎందుకంత నాకు అర్థమయ్యేది, మళ్ళీ ఇంత అయ్యేది. దానికి నేను నాన్నగారిని అడగడం, ఆయన చెప్పడాలు, అంటే అక్కడే ఫిల్మ్ ఎడ్యుకేషన్ సినిమాటోగ్రఫీ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు క్యూరియాసిటీ ఉన్న దగ్గర స్టార్ట్ అయిపోయింది. దీని సినిమా స్కోప్ అంటారా, దీని స్టాండర్డ్ అంటారు, దాని లెన్స్ మారుస్తారు. నాన్నగారు బాగా చెప్పేవాళ్ళు నాకు. అంటే ఈజ్ ఫస్ట్ చూడర్ టు మీ, ఫస్ట్ ఫ్యాకల్టీ ఆయనే. అందుకనే అప్పటికిప్పటికి తర్వాత మా నాన్నగారి తర్వాత ఇంకొక గొప్ప క్యారెక్టర్ అంతగా నేను పూజించాను విఎస్ఆర్ స్వామి గారని, మా గురువు గారు. ఓకే, అయితే ఇక బీజం ఇక్కడ పడింది. బట్ మొదటి అడుగు సినిమా ఇండస్ట్రీకి మొదటి అడుగు ఎలా పడింది? మీ గురువు గారు అన్నారు ఇప్పుడు వేసారు స్వామి గారు. ఎస్, స్వామి గారికి నాన్నగారికి రైల్వే ట్రావెలింగ్లో పరిచయాలు. నాన్నగారు ఫస్ట్ క్లాస్కి ఇన్ఛార్జ్ అయిపోయారు. విజయవాడ, గుంటూరు నుంచి విజయవాడ వచ్చాం. విజయవాడ చెన్నై, విజయవాడ వైజాగ్. విజయవాడ చెన్నై అంటే ఫస్ట్ క్లాస్లో అందరూ సినిమా వాళ్ళే కంప్లీట్. నాన్నగారికి బాగా క్లోజ్ అయిపోయారు. రెండోది ఏంటంటే పిఠాపురం నాగేశ్వర గారి పేరు విన్నారా? సింగర్. ఆయన, నాన్నగారు, మా ఇంకో బాబాయ్ వాళ్ళందరూ అక్కడ వాళ్ళే, పిఠాపురం వాళ్ళు. అలాగా పిఠాపురం నాగేశ్వర గారు ఇంట్లో కింద ఉంటే పైన బ్యాచ్లో ఉన్నప్పుడు స్వామి గారు ఉండేవాళ్ళు అండి, విఎస్ఆర్ స్వామి గారు. అది నాన్నగారు కనుక్కొని స్వామి గారిని గట్టిగా పట్టుకొని మా అబ్బాయిని నేను మీ దగ్గర తీసుకొస్తాను అని అన్నారు. ఈ ముందు ఏం జరిగిందో, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నా లెక్క, స్వామి గారు అనేది తర్వాత వచ్చింది. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ FTII వెళ్ళాలని నా కాంక్ష. బట్ కొన్ని కారణాల వల్ల కుదరలా. అట్లీస్ట్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మెడ్రాస్, అది కుదరలా. అప్పుడు అలా సందిగ్ధంలో ఉన్నప్పుడు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ హైదరాబాద్లో, అప్పట్లో JNT ఇప్పుడే అయింది కదా, JNFAU, అప్పుడు డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అది చూసి నేను ఇంట్లో వద్దంటున్నా కూడా మొట్టమొదటి సర్దుకొని, ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఆల్రెడీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు హైదరాబాద్లో ఉన్నారు. వచ్చేసి ఇక్కడ నెమ్మదిగా అలా చేసుకొని 1 year అయింది. 1 year అయ్యటానికి అప్పుడు సపరేట్ ఆంధ్ర, సపరేట్ తెలంగాణ, సపరేట్ ఆంధ్ర కూడా వచ్చింది. అప్పుడు చిన్న తేడా వచ్చి మేము విజయవాడ వెళ్ళిపోయాను. అప్పుడు నాన్నగారు మెడ్రాస్ స్వామి గారి దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్తే చిన్నయ్య గారు 2వ సంవత్సరం కూడా అయిన తర్వాత తీసుకురండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు మేమంటే వేరు, ఇంకోళ్ళు వేరు, ఫ్యూచర్ అంతా కూడా చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది, రైట్ కెరియర్ ఉంటుంది. 1 సంవత్సరం చేశాడు, 2వ సంవత్సరం ఉంది కదా, అది కూడా చేసి తీసుకురండి, నేను తీసుకుంటాను, డెఫినెట్గా తీసుకుంటాను అని అన్నారు. సరే, కొంచెం డిసప్పాయింట్ అయితే బయటకు వస్తుంటే నన్ను మాత్రం నాకు పిలిచారు. ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చినాయి అన్నారు, మార్క్స్ 96 వచ్చినా. వెరీ గుడ్, నీకు ఇప్పుడే చెప్తున్నా, నువ్వు వెళ్ళు, సెకండ్ ఇయర్ కూడా చేసుకుని అదే రా, నేను నీ దగ్గర తీసుకుంటాను ఆన్ 1 కండిషన్, 96కి తక్కువ మార్కులు వచ్చినాయంటే నువ్వు అదే రావద్దు, వెళ్ళిపో. పంపించారు. సరే, సెకండ్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ అయిపోయింది, వెళ్ళాను. ఇక్కడ చిన్న గోల్డ్ మెడలిస్ట్ లాంటి ఏవో చేసుకొని హైయెస్ట్ మార్క్స్కి వెళ్ళాను. అడిగారు ఎంత వచ్చింది ఇప్పుడు ఏంటి చెప్పు అని. నేను 96 కంటే తక్కువ వచ్చిందని బెరికి చెప్తాను అనుకుంటే ఆయన అలా చెప్పలే. నాన్న, సార్ 98% వచ్చింది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మరి 2% ఏమైంది అని అడిగారు. ఎందుకు పోయింది అనేది నేను చెప్పాను. వెరీ గుడ్ అని చెప్పేది. ఇంకా స్వామి గారు ఏమన్నారంటే గురువు గారితో, మా నాన్నగారితో, రఘుని ఎక్కడో చోట అకామిడేషన్ ఇచ్చి అరేంజ్ చేసేసండి, మీరు వెళ్ళిపోండి మీరు అన్నారు. సరే, ఎక్కడో ఒక చోట తీసుకున్నా. తర్వాత స్వామి గారు నన్ను ఒక రోజున తీసుకొని కారులో తీసుకొని వెళ్ళారు, ఎక్కమన్నారు. ఆయన ఇంటికి వెళ్ళాడు, నందనంలో ఆయన ఇంటికి వెళ్ళారు. కూర్చొని ఆయన అంబాసిడర్ గారు సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్తే 1974 సెప్టెంబర్ 20 రాబోతుంది. అది ఫస్ట్ డే నా జీవితంలో, ఫస్ట్ టైము ఫిల్మ్ ఇండస్ట్రీ తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళటం. బయట ఏదో చూడడమే, ఫోటోలు, సినిమా పోస్టర్లు, సినిమా థియేటర్లో చూడడమే, ఇదంతా తప్పించి అదే లేదు. దీనికి ముందు చిన్న ఇంటర్కట్ ఏంటంటే,
ఈ 1 year డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలి ఆలోచిస్తానని చెప్పినప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది. అది నన్ను మళ్ళీ ఇంకొక మలుపు తిప్పింది. ఆ సినిమా ఏంటంటే మోసగాళ్ళకి మోసగాడు, కృష్ణ గారు, విఎస్ఆర్ స్వామి గారి కెమెరా. అది గుడ్ బ్యాడ్ అగిలిని అంత బాగానే తీశారని అప్పుడు పెద్ద అది ప్రతి పేపర్లో పెద్ద వాళ్ళు ఇంత ఇచ్చిన పబ్లిసిటీలో ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ అన్నిట్లో ఇద్దరు హీరోలు ఈ సినిమాక. కృష్ణ గారు ఒక హీరో అయితే విఎస్ఆర్ స్వామి ఇంకో హీరో అనడం అది కూడా పబ్లిసిటీ. రెండోది సినిమా థియేటర్కి వెళ్ళి చూశాను మా ఫ్రెండ్స్ అందరితో పాటు. ఫస్ట్ టైం నేను ఒక కెమెరామెన్కి విజిల్స్ చప్పట్లో నేను చూసాను. విఎస్ఆర్ స్వామి గారు WICA, విఎస్ఆర్ స్వామి WICA అంటే ఆయన మెంబర్ ఆఫ్ బాంబేలో ఉంటుంది, వెస్టర్న్ ఇండియన్ సినిమాటోగ్రఫీ అసోసియేషన్. ఆ క్లాప్స్ విజిట్స్ చూశాను, వాళ్ళు పలకరించింది అనమాట, గూస్ బంప్స్. అప్పుడే ఒక చిన్న థాట్ ఏంటంటే ఆయన దగ్గరే చేయాలి, ఎలాగో నాన్నగారు లింక్ పెట్టారు కదా, అక్కడ స్వామి గారి పేరు దగ్గర నా పేరు రావాలి, ఎప్రిసియేషన్ రావాలి. అలాగా ఒక చిన్న సంకల్పం ఉంటారు కదా, అది జరిగింది. సో ఇప్పుడు స్వామి గారి దగ్గరికి ఇచ్చాను, తీసుకొని వెళ్ళారు. September 20th కాళ్ళు తీసుకొని వెళ్తే వాహిని లోపలికి ఫస్ట్ టైం. అంతకుముందు ఊరికే బయట వాహిని స్టూడియో మొత్తం అన్ని సెట్లు ఉంటాయి కదా సార్, ఇండోర్ సెట్స్ 12 floors. 12 floors. ఆ రోజుల్లో అడవులు కూడా ఫ్లోర్లోనే వేసేవాళ్ళు. ఇవన్నీ పాతాళ భైరవి అవి ఇవన్నీ లోపల క్రియేట్ చేసేవాళ్ళు. స్కై అంతాను సీనిక్ ఎఫెక్ట్స్ అవన్నీ చేసేవాళ్ళు. ఎంత ఉంటాయి సార్ అవి? అయ్యో ఫ్లోర్స్ పెద్ద సైజు అండి, చాలా అంటే రకరకాల సైజులు ఉన్నాయి. అందులో 12 floors అండి. నేను వెళ్ళినప్పుడు వాహిని అంటే నాగిరెడ్డి చక్రపాణి గారు వాడు ఓనర్స్. అక్కడ 9 చిన్న గోడ ఉంటుంది, బట్ అటు ఇటు రానిపోని ఉంటాయి. అవతలేమో బిఎన్ రెడ్డి గారు తెలుసు కదా, ఆయన 3 floors, మొత్తం 12 floors. ఇది కాకుండా B floor అని బ్యాక్ ప్రొజెక్షన్ ఇలా ఇంత గ్రేట్ అనమాట. అందులో సహజంగా మామూలుగానే 40 feet 60 feet ఇదే జనరల్ ఇది. కానీ వాహిని 8th floor ఈజ్ బిగ్గెస్ట్ ఇన్ ఏషియా. చాలా పెద్దది. ఎంత పెద్దదంటే వీరాభిమన్యు ఈ సినిమా పేరు ఎప్పుడైనా ఉన్నారా? శోభన్ బాబు గారు అదిగో నవలోకం ఒకట, అది కాంచన వాళ్ళందరూ. అందులో పద్మవ్యూహం సీన్లని అందులో తీశారు. ఆ పాము రావటం, ఇద్దరు రావటం, సోల్జర్స్ని పెట్టి 300-400 మందిని పెట్టి పైన పెట్టి అంత పెద్ద ఫ్లోర్ అనమాట. అది ఆ ఫ్లోర్ దగ్గర ఆపారు గురుగారు. అది నాకు తెలియదు ఏ ఫ్లోర్. ఆపారు, ఆయన లోపలికి వెళ్ళారు, నేను లోపలికి వెళ్ళాను. పెద్ద ఫ్లోర్. ఫస్ట్ టైము అసలు స్టూడియో లోపలికి వెళ్ళరాడు, బిత్తరగా ఉన్నాను. ఫ్లోర్ లోపలికి వెళ్ళి ఇలా చూస్తే ఆ చెట్టు గిట్టు అంతా ఎదురుకుంటే రాఘవేంద్ర గారు, శోభన్ బాబు గారు, వాణిశ్రీ, ఇటు పక్కనేమో విన్సెంట్ గారు, పెద్ద విన్సెంట్ గారు, సీనియర్ విన్సెంట్ గారు. రాఘవేంద్ర గారు, శోభన్ బాబు గారు. సినిమా అంటే ఏ సినిమా? రాఘవేంద్ర గారు ఫస్ట్ పిక్చర్ అది, బాబు, ఫస్ట్ పిక్చర్, మారుతి ప్రొడక్షన్స్, బాబు అనమాట. సరే అయింది. ఒక రేపటి నుంచి ఇది జీవితం అనుకొని ఒక రకమైన దీంతో Cloud9లో బయటకు వచ్చాను. కార్లో ఎక్కించుకున్నారు, మళ్ళీ అటు తీసుకెళ్ళి 2 రోజుల తర్వాత లోపలే ఇంకో బిల్డింగ్ దగ్గర ఆపి రమ్మన్న లోపల తీసుకెళ్ళి కెమెరా డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిని పిలిచి, రఘు రేపటి నుంచి ఇక్కడ ఉంటాడు, ఇక్కడ జాయిన్ అవుతున్నాడు, అతను కావాల్సిన ఫార్మాలిటీస్ చూడండి అని చెప్పి, రఘు ఆయన ఇప్పుడు చెప్తే అప్పుడు ఇక్కడే ఉండు సాయంత్రం వరకు, ఆయన ఎప్పుడు నీకు ఐడీలు రెడీ చేస్తాడు, ఆయన చెప్పిన టైంకి నువ్వు ఫాలో అని చెప్పి ఉంటానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నేను ఇలా అయిపోయాను. నేను అనుకుంది ఏంటి, ఈ శోభన్ బాబు గారు, వాణిశ్రీ, మన అదేవారు రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళ మధ్యలో రేపొద్దున జీవితం అనుకుంటే, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో కెమెరాల మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటి ఈ మొలిపి ఏంటి అనుకున్నా. అంటే సరే ఇక తప్పదు, ఆయన ఆర్డర్ అది వెళ్ళిపోతే నెక్స్ట్ డే ఇది జీవితం. నేను మనసులో కొంచెం కష్టం వేసింది, ఏంటి అయింది. కానీ నాకు 1 year వాహినిలో చేసిన తర్వాత 11 months అంతా చేశాను. తర్వాత బయటకు వచ్చాను. బయటకు దేనికి వచ్చాను, మళ్ళీ స్వామి గారు నన్ను పిలిచారు. భక్త కన్నప్ప కాదు, భక్త కన్నప్ప సినిమాకి బుట్టాయిగూడెం కృష్ణరాజు గారి బ్యానరు, ప్రొడ్యూసర్ గారేమో ప్రభాస్ వాళ్ళ నాన్నగారు, బాపు గారు డైరెక్టర్. ఆ సినిమాకి నేను స్వామి గారి దగ్గర అసిస్టెంట్గా, 3rd assistant, గోపాల్ రెడ్డి గారు, శరత్, నేను అక్కడికి వెళ్ళి నేను ఇంకా అంటే అవుట్డోర్, ఇంకా అదంతా అవుట్డోరే. వాయినాలో ఉన్నప్పుడు ఏంటి మొత్తం ఇండోర్సే. అయితే అప్పుడు ఆలోచిస్తే ఎంత విషయంతో మా గురువుగారు
విఎస్ఆర్ స్వామి గారు పైన ఉన్నారు ఇప్పుడు. అక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటి, నేను అనుకున్నా అది నిజమే. నేను స్వామి గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి ఉంటే ఆయన కంపోజిషన్స్, ఆయన లైటింగ్, ఆయన ఎక్స్పోజరు ఇంతే జరిగింది, ఆయన కెమెరా మూమెంట్లు అన్నీ. ఇప్పుడు నేను ఆ గివెన్ టైమ్ ఆఫ్ 11 to 1 yearలో సుమారుగా 280 సినిమాలు పైన పనిచేశాను నేను. రోజుకి మార్నింగు నుంచి 9 నుంచి 6 వరకు రెగ్యులర్, కానీ అట్ టైమ్స్ 7 to 1, 2 to 9, 9 తర్వాత ఇంకోటి, ఇలాగ 3 షిఫ్ట్లు కూడా చేశాను. ఆల్ లాంగ్వేజెస్, తమిళకి చేశాను, తెలుగుకి, మలయాళం, కన్నడ, అడపా హిందీ. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో హబ్ ఇది ఒకటే, నార్త్ ఇండియాలో ముంబై. అది చేసినప్పుడు దిగ్గజాలతో పనిచేశా, మార్కస్ బట్లర్ గారితో పనిచేసా అనేది ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ పిఎల్ రాయ్ గారు, పాత లవకుశ ఉంది కదా, అంజలిదేవి గారు, ఎన్టీ రామారావు గారు, దానికి పనిచేసిన పిఎల్ రాయ్ గారితో పనిచేశా. రవికాంత్ నాగయ్య గారు, మా స్వామి గారు గురువు గారు ఆయన రవికాంత్ నాగయ్య గారు, పేరు విని ఉంటారు, దానికి పనిచేశాను. వీళ్ళందరికీ గురువు ఇంకా ఉన్నాడు, బాబుబాయ్ మిస్త్రి అని, ఆయనతో పనిచేశా. మాయా మత్స్యేంద్ర, పెద్ద వాళ్ళతో పనిచేశానండి. శివాజీ గణేషన్ గారితో, యముని గణేషన్ గారితో, ఇప్పుడు వీళ్ళు సూర్యను కార్తీ వాళ్ళ ఫాదర్ శివకుమార్ గారితో, కన్నడ రాజ్కుమార్ గారితో, ఒక లాంగ్వేజ్కి అన్ని లాంగ్వేజ్లో చేశానండి. సూపర్. నైట్ ఎఫెక్ట్స్, గివెన్ సెట్లోనే నైట్ ఎఫెక్ట్ ఎలా చేస్తారు, డే ఎఫెక్ట్ ఎలా చేస్తారు, అందులో ఎక్కువగా నేను బాగా ఇన్వాల్వ్ చేసింది జగపతి ప్రొడక్షన్స్, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, వివి రాజేంద్ర ప్రసాద్ గారు. అక్కడ కెమెరామెన్ ఎస్ వెంకటరత్నం గారు. స్వామి గారికి ఎస్ వెంకటరత్న గారికి పోటీ అనమాట క్వాలిటీ విషయాల్లో. ఆయన ఇద్దరు వద్దండులే. ఎస్ వెంకటరత్న గారి దగ్గర నాకు మంచి గొప్ప సినిమాలు చేశాను. నా సోమన్ బాబు గారితో ఎక్కువ సినిమాలు, హిందీ రీమేక్లన్నీ. అలాగా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అది మంచి స్ట్రెంగ్త్ నాకు. ఆల్రెడీ ఎలాగో నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చెప్తారు వాట్ ఈస్ కాంట్రాస్ట్, వాట్ ఈస్ నైట్ ఎఫెక్ట్, డే ఎఫెక్ట్, వాట్ మేక్స్ ది డిఫరెన్స్, డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ అన్నీ చెప్పారు. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్గా ఇంత చేసి ఏ లెన్సులు ఏంటి, అందులో మిచెల్ కెమెరా అద్భుతమైన కెమెరా, మా ఇష్టం కెమెరా. మిచెల్ గారు 1000 feet లోడ్ చేయాలి ఫిల్ము. తర్వాత యారిఫ్లెక్స్ వచ్చింది చిన్నవి, వాటిని ఎలాగ చేయాలి, కెమెరాలో ఇన్ కెమెరా ఎఫెక్ట్స్ ఎంత బాగా చేయొచ్చు. అదే కెమెరాతో మార్కస్ బాట్లీ గారు మాయాబజార్లు ఎంత క్రియేట్ చేశారు. మాయాబజార్ చేసిన కెమెరా ఇంకా అక్కడ ఉంది. అవునా, 564 ఆయనకే వెళ్తుంది ఆ కెమెరా, 270 వెంకటరత్నం గారే వెళ్తుంది, 252 అనేది స్వామి గారికి వెళ్తుంది. ఆ కెమెరా వెళ్ళాలి వాళ్ళకి, ఒకడికి టైప్ మిషన్ అలవాటు అయినట్టుగా. అలాగా అలా చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ పిక్చరే భక్త గన్నప్ప. అందులో నాకు ఫ్యాసినేషన్ టువర్డ్స్ డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ. కెమెరా మనకి ఇట్స్ ఏ ఛాలెంజ్, పట్టపగలు చేస్తా దాని వెన్నెల్లో అని చెప్పాలి. అది నాకు ఫస్ట్ లెస్ ఎవరిదంటే మార్కస్ బాట్లీ గారిదే. మాయాబజార్లో బ్లాక్ అండ్ వైట్లో లాహిర్ అని పాట, బ్లాక్ అండ్ వైట్లో డే లైట్లో తీసి మూన్ లైట్లో తీసినట్టుగా పాట. ఇప్పుడు మీరు చెప్పిన ఛాలెంజ్ భక్త గణపలో మీరు ఎన్ని ఏళ్ళు చందమామ ఆ పాట డేలో చేసి నైట్ ఎఫెక్ట్, అది డే ఫర్ నైట్ అంటాం. దానికి చాలా కంట్రోల్ ఉండాలి కెమెరామెన్ దగ్గర, ఎక్స్పోజర్స్, కాస్ట్యూమ్ కలర్స్, బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, స్కై ఎంతవరకు కట్ చేసుకోవాలి, చాలా అంటే అంత మామూలు దాంతో చేసినంత ఈజీ కాదు. అది చూసి ఇది చూసి మరి అదే నాకు మళ్ళీ సితార్లో ఉపయోగపడింది. ఎన్నిట్లో గోదావరి అందం పాట అవన్నీ కూడా. ఇప్పుడు భక్త గణప టాపిక్ వచ్చింది కాబట్టి బొట్టాయిగూడెంలో తీసానన్నారు. అవును. ఎట్లా అది అవుట్డోర్ సెట్లన్నీ మీకు ఫ్లోర్లు అలవాటు మొత్తం అన్నీ ఇప్పుడు వరకు చూసింది ఫ్లోర్లు, తర్వాత బయటకు అవుట్డోర్ వచ్చేసారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఏంటి, ప్రతికూల పరిస్థితులు ఏంటి అవుట్డోర్లో తీసినప్పుడు? అంటే ఇండోర్ భక్త గణప విషయంలో ఆన్ సెట్ జరిగిన విషయాలు టెక్నికల్గా ఏంటంటే సెట్లో ఏంటంటే క్లోజ్డ్ ఏరియా అండి. ఎనీ టైం మీరు బయట ప్రపంచం సంబంధం లేదు, తలుపులేసి లోపల చేస్తాం. డే చేయొచ్చు, నైట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. అదే అద్భుతం క్రియేటబుల్ కెమెరామెన్కి ఇట్స్ ఏ టఫ్ జాబ్. అవుట్డోర్ ఏంటి, సగం దేవుడి చేసే లైటింగ్, న్యాచురల్ లైట్ ఉంటుంది, దాన్ని మీరు మంచి కంపోజిషన్స్, బ్యాక్ లైటు, క్రాస్ లైటు, వెనకాల స్ట్రక్చర్ మీద పడే లైట్ నుంచి ఫేస్ లైట్, ఇది బాగానే ఉంటుంది. నైట్ వచ్చే టైంకి అవుట్డోర్లో మళ్ళీ చాలా కష్టం కెమెరామెన్కి, స్పాన్ ఎక్కువ అయిపోద్ది, అవన్నీ చేసుకుని చేయాలి.
ఎలా ఉండేది సార్ అప్పుడు బాబు గారు కెమెరామెన్తో డైరెక్టర్తో వాళ్ళ రిలేషన్ ఎలా ఉండేది? అదే ఆల్రెడీ స్వామి గారు బాబు గారితో అందాలు రావడం అవన్నీ చేశారండి. అవును చేశారు. యా, అక్కడ ఏంటంటే ఆ జనరేషన్లో ఉన్న తమాషా, ఒక ఎక్స్పర్ట్ ఉన్న టెక్నీషియన్ని యువతలో వాళ్ళు కూడా అంతగానో గౌరవించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. ఈగోలు ఉండేవి కాదు. భక్త కన్నప్ప చేశాను కదండి, అక్కడి నుంచి ఒక షెడ్యూల్ అయిపోయింది. ఇంకొక అంటే బిజీ స్వామి గారు. కట్ చేస్తే ఇంకో సినిమా, కట్ చేస్తే వాళ్ళు ఇట్లాగా అంత బిజీ అయినా ఎక్కే బండి దిగే బండి, వాళ్ళు ఫ్లైట్లు, మేమేమో ట్రైన్స్ అనుకోండి. భక్త కన్నప్ప నుంచి బుట్టాయిగూడ నుంచి రాజమండ్రికి బయలుదేరమన్నారు. అక్కడికి వచ్చేటానికి ఇంకో దిగ్గజం విశ్వనాథ్ గారు, ఓకే, సిరిసిరిముప, జయప్రద, సత్యనారాయణ గారు, చంద్రమోహన్. అక్కడ ఒక టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్, ఒక సబ్జెక్టు. ఇక్కడ ఇది బుట్టాయిగూడలో నేను బాగా అబ్జర్వ్ చేసింది, ఎన్ని ఏళ్ళు చందమామ అంటే ఎఫర్నైట్ కాకుండా డ్రమ్ డ్యాన్స్. నాకు ఇది ఇంట్రెస్ట్ ఏంటంటే ట్రివియా అంటారు కదా, వెనక ముందు చరిత్రలో గొప్ప గొప్ప సినిమాలు ఏంటన్నప్పుడు డ్రమ్ డ్యాన్స్ అనేది నేను చదివాను. నేను దాని గురించి ఫోటోలు చూశాను. చంద్రలేఖ అని ఎస్ఎస్ వాసన్ గారు, జెమిని. ఆ రోజుల్లో 1948లోనే పెద్ద పెద్ద అసలు ఇండస్ట్రీలో ఇంత సినిమాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. త్వరలో నేను చెప్పబోతాను అయ్యని డీటెయిల్స్ అన్ని. అది ఇక్కడ ఆ టైప్ ఆఫ్ డ్రమ్ డ్యాన్స్ ఉంది కదా భక్త కన్నప్పలో. స్వామి గారు కెమెరాలు షాట్లు అద్భుతంగా ఉంటాయి. అలాగే ఎక్కడికి వెళ్ళినా అక్కడొకటి అలాగా. ఇదేమో కొంచెం మోర్ గ్లామర్ సైడే ఉంటుంది. ఏది భక్త కన్నప్ప, కోయోళ్ళు గీయోళ్ళు అదంతా కదా, అది ఒక పీరియడ్కి వెళ్ళేది. అది ఇక్కడ స్వామి గారు ఇక్కడికి వచ్చేటానికి, విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేటానికి ఆల్మోస్ట్ కమర్షియల్ సినిమా, బట్ ఎట్ ది సేమ్ టైం రియలిస్టిక్గా ఉంటుంది. క్యారెక్టరైజేషన్ కానీ, మేకప్లు కానీ, కాస్ట్యూమ్స్ కానీ, స్టోరీ టెల్లింగ్ ఇట్ సెల్ఫ్ ఇది ఒక టైప్లో ఉంటుంది. అలాగే మొదలైంది. రెండు కూడా రెండు బ్లాక్ బస్టర్స్. అవునండి. అక్కడ నుంచి జర్నీ ఎన్ని సంవత్సరాలు సార్ అసిస్టెంట్గా? స్వామి గారి దగ్గర ఒక 3-4 సంవత్సరాలు చేశానండి. అందులో గొప్ప సినిమాలు చేశాను. అంటే రాఘవేంద్ర గారితో అమరదీపం, మళ్ళీ కృష్ణరాజు గారిదే. అలాగా ఇంకో బాబు అనే సినిమా సోహన్ బాబు గారితో. ఇవన్నీ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరైనా సరే, హీరోలు ఉన్నారు, అప్పట్లో మానిటర్లో కనుక ఏం లేవు కదా, ఎలా వచ్చింది ఏంటి జడ్జిమెంట్ మిమ్మల్ని అడిగేవాళ్ళు వచ్చి కెమెరా దగ్గరకు వచ్చి? ఏమీ లేదండి. స్వామి గారు అసిస్టెంట్గా ఉన్నప్పుడు అంతే, ఇక్కడ ఉన్నప్పుడు అంతే. డైరెక్టరు తను రేంజ్ చెప్తాడు, కెమెరామెన్ చేసి ఇచ్చేస్తాడు. కొత్త కెమెరాని వచ్చాడు అనుకోండి, అలాంటి వాడు ఎవడన్నా, నేను అలా కాదనుకోండి, మా కొత్త కెమెరాని ఏం చేస్తాడంటే కంపోజ్ చేసి, సార్ ఒకసారి చూసేయండి సార్ అని డైరెక్టర్ని పిలిపిస్తాం. లేకపోతే డైరెక్టర్ కంపోజ్ చేసి ఇదిగో ఇలా కావాలన్నాక నేను వెళ్ళిపోతాడు. ఇట్ కెన్ బి అటు ఇటు. ఏది ఏమైనా ట్రాంక్ జరుగుతుంది, స్టార్ట్ రన్ అవుతున్నప్పుడు, షార్ట్ తీస్తున్నప్పుడు చూసేది నేనే, అంటే సినిమాటోగ్రాఫరే. అంతేగా. చెప్పిన ముందు కంపోజ్ చేసిన డైరెక్టర్ కూడా చూడు, కరెక్ట్గా నేనే రేపొద్దున 3 లక్షల మందో 3 కోట్ల మందో అది సినిమా ప్రేక్షకులకి రిప్రజెంటేటివ్. నా ఈ కన్నే, ఒక కన్నే, ఒక కన్ను మూసేసి రెండో కన్నుతో చూస్తాం. ఆ చూసిందే ఇంతే ఉంటుంది. అది రేపొద్దున 1 lakh టైము పెద్ద పెద్ద స్క్రీన్స్ ఎన్లార్జ్ అయిపోద్ది. ఫిల్మ్ ఫార్మాట్ అంత గొప్పది అది. అప్పుడు చెప్పాడు ఈయన, కంపోజ్ చేశాడు, స్టాటిక్ అయితే పర్లేదు, ట్రాలీలు జూమ్లు ఏమైనా ఉంటాయని చెప్పింది, ఏం వచ్చింది ఏరా అనేది రేపు ల్యాబ్లో చూసుకోవాలి. అసలు ఇప్పుడు రీల్ కదా, అప్పుడు ఫిల్ము ఆ ఫిల్మ్ చేస్తున్నప్పుడు చాలా కాస్ట్లీ అనేవాళ్ళు, చాలా అండి, కాస్ట్లెస్గా ఉండేవాళ్ళం అండి. పెద్ద టెక్నీషియన్స్ అయితే ఇంకో 1 more అడగడానికి జంగుతాం నేను కూడా. ఎందుకంటే ఫిల్ము ఆ రోజున చాలా కాస్ట్లీ మీడియా ఉండి, అంటే రీయూజబుల్ కాదు కదా. డిజిటల్ అయితే రీయూజబుల్, చిప్పు తీస్తారు, ఇంకో చిప్పు పెడతారు. అది నెగిటివ్. మళ్ళీ ఫిల్మ్ షార్ట్ ఓకే అయితే ఓకే అండి, కాలేదనుకోండి ఇంకో టేక్ తీస్తాం. బట్ అన్నిటికీ డెవలప్ చేయాల్సిందే, దానికి అయ్యే ఖర్చు అవుద్ది. మళ్ళీ రష్ ప్రింట్ చేయాలి నెగిటివ్ నుంచి, పెద్ద ప్రాసెస్. ఎలా చేసేవాళ్ళు డైరెక్టర్, ఎలా చేయించేవాళ్ళు ఆర్టిస్టులతో? మీరు కెమెరామెన్గా ఉన్నప్పుడు రిహార్సల్స్ జరిగాయి, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పనిచేశారు. ఇప్పుడు కృష్ణరాజు గారు వీళ్ళంతా సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళంతా ఎట్లా లొకేషన్లో చేసేవాళ్ళ? రిహార్సల్ జరిగాయా? శ్రీశైలం చంద్రమోహన్ గారు, కె విశ్వనాథ్ గారు వీళ్ళు ఉన్నారు కదా. రిహార్సల్ జరగకుండా ఏదో ఉంటుందండి, ఏ డైరెక్టర్ అయినా కూడా. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఇది ప్రక్రియ వేరండి. ఆయన ప్రతి క్యారెక్టరు కాకి డ్రెస్సులు తనే ఉంటారు,
కానీ ఆడ వేషము, మగ వేషము, కమెడియన్ వేషము, హీరో వేషం, వెళ్ళే వేషం అన్నిటికీ ఎలా కావాలనేది తను యాక్ట్ చేసి చూపిస్తారు. అది కరెక్ట్గా పట్టుకోగలిగితే ఆర్టిస్ట్ ఈజీ. అంత గొప్ప టెక్నీషియన్ కమ్ ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు. ఆయన దగ్గర పనిచేయడం నాకు అదృష్టం. నాకే కాదు, ఆయన దగ్గర పనిచేసిన ఎవరన్నా అది దేవుడు ఇవ్వాల్సిన వరం. నాకు 2 వరాలు ఇచ్చాడు. ఒకటి స్వాతి ఉత్సవం, రెండోది సిరివెన్నెల. అద్భుతం అనమాట. ఆయన ఆర్టిస్ట్గా ఆయన చేస్తున్న భలే ఎంజాయ్ చేస్తా ఉన్నాం. కరెక్ట్గా క్యారెక్టర్ వచ్చాడుగా. ఇంకొక కోవ ఉంటుంది. ఉదాహరణకి బాపు గారు అనుకుందాం. ఆయన ఎలా కావాలనేది విడమర్చి అట్టుబండు వలిచినట్టుగా ఆర్టిస్ట్కి చెప్తారు. తనకి ఏం కావాలో పక్కాగా ఇండ్యూస్ చేసేస్తారు. అదొక టైప్, ఇదొక టైప్. ఆళ్ళు వద్దండలు, ఇది వద్దండలే, అలాగే వెళ్ళేదనమాట. బట్ రిహార్సల్ లేకుండా ఎక్కడ ఉండదండి. రిహార్సల్ 1, 2, 3, 4 మేమేం చేస్తామంటే అది షార్టు, ట్రాలీ ఉందా, క్రేన్ ఉందా, లైటింగ్ ఏంటి సెట్ చేసుకున్న తర్వాత రిహార్సల్ అప్పుడు మేము జాగ్రత్త పడతాం. అంటే రిహార్సల్ ఒక 4, 5 అయినాయి అనుకోండి, ఈ లోపుకి మేము సెట్ చేసుకోవాలి. టేక్ వచ్చినప్పుడు నేను ఇంకొక నా సైడ్ నుంచి చిన్న లైటింగ్ చేంజ్ చేస్తాను అనకూడదు. అంటే ఈ స్లో అంటారు. రెండోది మా సైడ్ నుంచి 1 more అడగం. ఎందుకంటే ఫిల్మ్ అంత కాస్ట్లీ. 1 సెకండ్కి 24 ఫ్రేమ్స్ అంటే అడుగున్నర లెక్క. అది అడుగున్నరలు అంటే అప్పుడున్న రేట్లకి అది 30 రూపాయలు 40 రూపాయలు. అలా క్లిక్ చేస్తే 1 సెకండ్ అయిందే ప్రొడ్యూసర్ 30 రూపాయలు 40 రూపాయల మధ్యలో నెగిటివ్ ఖర్చు. తర్వాత మళ్ళీ ల్యాబ్ ఖర్చు, తర్వాత అది, తర్వాత ఇది, ఇదంతా ఉండదు. రీయూజబుల్ కాదు. ఇప్పుడు డిజిటల్ రీయూజబుల్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేవాడు. కాకపోతే మాకేది ఇంకా కొంచెం క్రిటికల్ అన్నప్పుడు ఇంకొక రిహార్సల్ తీసుకుంటాను సార్ నా కోసం అని తీసుకొని ఇంకా బెసక్కూడదు. ఇంకా అది అంతే అనమాట. అయితే యువతలు డైరెక్టర్ ఏం చేస్తారు, నేను దీంట్లోంచి చూస్తున్నా వ్యూ పాయింట్లోంచి. మరి డైరెక్టర్ ఏంటంటే ఆ పక్కనే 2 కళ్ళతో చూస్తాడు. నేను ఒక్కటి చూసి 2 కళ్ళతో చూసి నేను ఏదైతే పెట్టానో అదే ఆయన ఫ్రేమ్ చేసుకున్నాడు మైండ్లో. ఎంత ఓపెన్ కదా. నేను ఫ్రేమ్ చూస్తున్నా, ఆయన ఫ్రేమ్ కాకుండా చుట్టుపక్కల ప్రపంచం ఉన్న ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఫోకస్గా చూస్తాడు. అది గ్రేట్నెస్ ఆఫ్ ది డైరెక్టర్. చూసి అలాగ తను అనుకుని పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా వస్తే ఎస్, లేకపోతే 1 more. ఆయన ఎన్నిసార్లు 1 more అనేది మనకేంటి, ఆయన ఇష్టం. పెద్ద డైరెక్టర్లు ఎక్కువ తీసుకుని తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న స్టేచర్ అలాంటిది. బట్ చిన్న డైరెక్టర్లు కూడా జాగ్రత్తగా గౌక్కున ఎక్కువ అడగకుండా చేస్తారు. అంటే ఒక రిహార్సల్ ఎక్కువ చేసుకోండి, డోంట్ వేస్ట్ ఫిల్మ్. కెమెరామెన్ అయిన తర్వాత విశ్వనాథ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, కెమెరామెన్ అయిన తర్వాత 2 సినిమాలు ఇచ్చారు నా అవకాశం. ఆ 2 సినిమాలు ఎక్స్పీరియన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? విశ్వనాథ్ గారితో మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? నాకు అంటే ఫస్ట్ పిక్చర్గా విశ్వనాథ్ గారి సినిమా కాదు కదా. కాదు, ఫస్ట్ పిక్చర్ వాసు గారు కొత్త దంపతులు. అవును. ఆ తర్వాత బాపిరెడ్డి గారు మగమహారాజు, విజయ బాపిరెడ్డి గారు అవును ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయ్యారు. విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చే ముందు నేను కొన్ని సినిమాలు చేశాను, మంచి సినిమాలు చేశాను. మంచి సినిమాలు అంటే మీకు తెలుసు, పెదవంశీతో సితారా. అవును. మా ఇద్దరు కాంబినేషన్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసాం. అవును. ఇమ్మీడియట్గా అన్వేషణ ఇంకా పేరు వచ్చింది నాకు, పెద్ద పేరు. కెమెరామెన్కి ఎక్కువ పేరు వచ్చింది. టఫ్ ఫారెస్ట్లో చేసాము. తర్వాత ఆలాపన, ఇలాగేవో ఉన్నాయి కదా సినిమాలు. సో విశ్వనాథ్ గారికి ఏంటో నేను ఎవరు ఏం చెప్పక్కర్లేదు. శంకరభరణం అలాంటి గ్రేటెస్ట్ ఫిల్మ్స్ చేశారు. సాగర్ సంగము, ఇవన్నీ నా ముందు అవన్నీ. ఆయన ఎంత జైంటో నాకు తెలుసు. నేను బడ్డింగ్ టెక్నీషియన్ని, ఆల్రెడీ కొంచెం ఫోకస్ అయ్యాను. సో రఘుని ఎలాగ హ్యాండిల్ చేసుకుని ఆయనకు తెలుసు. ఆయన తక్కువ కూడా ఆల్రెడీ ఆయన దగ్గర ఎలా ఉండాలో నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది అలా జరిగింది. ఎవరో ఎందుకు లోక్ సింగ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. అప్పుడు చిరంజీవి సినిమాలు అన్నిటికీ అతనే. కోదండరామరెడ్డి గారు, ఇళయరాజా, లోక్ సింగ్, చిరంజీవి గారి కాంబినేషను, రాధిక కొడుకుని అన్నీ సూపర్ హిట్సే. వాడు నాకు మంచి ఫ్రెండ్. వాడు విశ్వనాథ్ గారితో సినిమా చేశాడు. వాడు అన్నాడు, విశ్వనాథ్ గారి సినిమా నీకు వచ్చిందని పేపర్లో చూశాను, హ్యాపీరా, చాలా బాగుంటుంది, ఏం నీకేం పని ఉండదు, అన్నీ ఆయనే చేసుకుంటారు, ఆయనే లెన్స్ చెప్తారు, ఆయన కెమెరా పొజిషన్ చెప్తారు, అన్నీ చేస్తారు, నువ్వు ఎక్స్పోజర్ పెట్టుకు ఫోకస్ అంతే అన్నట్టుగా, నీకు పెద్ద పనే ఉండదు అన్నట్టుగా ఇంకో సెన్స్లో చెప్పాడు. ఇదేంటి బాబు, మనం డైలమాలో పడ్డారా? డైలమా అని కాదు, ఇలా ఉంటుంది అనుకుంటే సరే. ఫస్ట్ డే నేను విశ్వనాథ్ గారితో అసిస్టెంట్గా సిరిసిరిమూవ్ చేశాను. బట్ డైరెక్ట్గా ఆయనతో చేయడం, వటపత్ర సాయి సాంగ్ ఉంది కదా, రాధిక
ఆ పిల్లను అది ఆ రోజున కాళ్ళకి దండం పెట్టి పక్కన నిలబడితే ఏదో కెమెరా అన్నారు, కెమెరా తీసుకొచ్చి పెట్టారు, ఏదో లెన్స్ ఏమన్నారు 50 అన్నారు. నేను అలా బొమ్మలో నిలబడి ఉన్నాను. ఆ పొజిషన్ మన కోడైరెక్ట్ ఇచ్చాడు, మార్క్ చేయమన్నారు. వెళ్ళి రఘు కమాన్ అన్నారు. లోక్సభ చెప్పిన దానికి దీనికి సింక్ అవుతుంది. అదే కదా నా పని ఏముంది. అయితే ఈజ్ ఏ పర్ఫెక్ట్ టెక్నీషియన్ అండి, పర్ఫెక్ట్ టెక్నీషియన్. ఆయన తెలుసు ఏం కావాలో. రెండోది ఇప్పుడులాగా ఈ యాంగిల్ ఆ యాంగిల్ రేపు ఎడిటింగ్లో చూసుకుందాం, డిజిటల్ కదా తర్వాత క్రాప్ చేసుకుందాం, ఇవన్నీ కాదు. ఎడిటెడ్ మైండ్తో వచ్చేవాళ్ళు ఆయన పక్కాగా. ఎందుకంటే నెగిటివ్ అంత పర్ఫెక్ట్గా చేసి కాళ్ళు రిహార్సల్ ఎక్కువ చేసి చేసుకుని అలాగ కొద్ది ఒక వారం అయ్యే టైంకి నెమ్మదిగా ఆయనకి ఎలా ఉండాలనేది నెమ్మదిగా నేర్చుకున్నాను నేను. అండ్ ఆయనతో ట్రావెల్ చేయాలంటే దానికి అందుకని కొన్ని చోట్ల నేను ఒక మాట అంటాను. తర్వాత నేను అదే ఫాలో అయ్యాను. ఏ డైరెక్టర్ దగ్గర అయినా కూడా పర్టికులర్గా పెద్ద డైరెక్టర్లు విశ్వనాథ్ గారు అంటామా, బాలచంద్ర గారు అంటామా, బాపు గారు అంటామా, అలాంటి వాళ్ళు పనిచేస్తే నాలాంటి వాళ్ళు బాగా వర్క్ ఇవ్వాలంటే ఒకటే నేను నమ్మిన సూత్రం, అది పెద్ద మాట, పరకాయ ప్రవేశం చెయ్యాలి. డైరెక్టరు మనిషిలో నువ్వు కూడా దూరిపో. ఆయనకి ఏం కావాలో నువ్వు సైకలాజికల్ ఏం నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన థాట్స్ని మేము ఇమేజెస్కి మార్చేది మేమే కదా. ఆయనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎలాంటి విజువల్, ఎలాంటి లైటింగు, ఎలాంటి కంపోజిషను, ఎలాంటి టైమింగు. అది చేసుకుంటే ఇద్దరికి మధ్యలో కొహెరెన్స్ వచ్చింది అనుకోండి, అనుసంధానం అంటాం కదా, హ్యాపీ. అదే జరిగింది. ఎప్పుడు మీరు ఆయనకి ఒకవేళ ఆయన కంపోజ్ చేసిన షార్ట్లో గురుగారు ఇలా కాకుండా ఎలా చేస్తే బాగుంటుందేమో ఒకసారి చూడండి అనే సందర్భాలు ఏమన్నా వచ్చినాయి? వచ్చాయండి. అంటే ఒకటండి, నేను ఒకటే ఫాలో అవుతాను. ఇది రెండోది, ఇది పరకాయ ప్రవేశం ఒకటి. రెండోది ఏంటంటే డైరెక్టర్ ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ షిప్, అగ్రీడ్ కదా. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ని పట్టుకొని నడిపించాలి. ఆయన ఈజ్ ది కింగ్, ఈజ్ ది క్యాప్టెన్. అయితే మరి మేమేంటి, మా డిపార్ట్మెంట్ మేము కింగులు, వాళ్ళు కూడా వాళ్ళ కింగ్, ఇలా ఉంటుంది కదా, అంతే కదా, సైకలాజికల్గా ఉంటుంది కదా. విశ్వనాథ్ గారితో ట్రావెల్ చేస్తున్నాం. ఒకసారి ఇప్పుడు ఒక షార్ట్లో ఏదో షార్ట్ చెప్పారు, అక్కడ పొజిషన్ ఇచ్చేసారు, సుహాసిన పొజిషన్ ఇచ్చేసారు, రెడీ అని చెప్పి ఆయన వెళ్ళి కూర్చున్నారు. నేను కెమెరా పెట్టలే ఆయన చెప్పిన చోట, కొంచెం లెఫ్ట్ రైటు ఇట్లా 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 వెళ్తున్నా. విజయ్ గారు కొంచెం ఇట్లా రండి, కొంచెం ఇట్లా అంటున్నా. అది ఆయన అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి విజయ్ని పిలిచి ఏంటి అంటే ఏం లేదు వెనకాల ఏదో బర్నింగ్ అంటే అని అన్నాడు విజయ్. నదుకు వచ్చారు ఎనీ అంటే ఫ్రెండ్లీగానే, అదేం నేను పెట్టింది నువ్వు కాదంటావు అన్నట్టు కాదు, చక్కగా రఘు ఎనీ ప్రాబ్లం అని చక్కగా సజావుగా సాఫ్ట్వేర్. ఎస్ సార్ కానీ కొంచెం రావచ్చు అండి కెమెరా, వై అన్నారు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఇందా కంపోజిషన్లో సుహాసిని వెనకాల కాటేజ్ కాదండి, కంప్లీట్ స్కై ఉంది సార్, బర్నింగ్ స్కై, బ్యాక్లైట్లో షూట్ చేస్తున్నాం. ఆ స్కై నుంచి వచ్చే ఫ్లేర్ అంటాం అన్నది టెక్నికల్గా, అది ఎంఐ ఫేస్ కలర్స్ని షార్ప్నెస్ని కూడా డిస్టర్బ్ చేస్తే సాఫ్ట్ అయిపోద్దండి. అందుకని కొంచెం సార్ ఇటు వస్తే అమ్మాయి ఏదైతే మీరు పెట్టారు క్లోజ్ రేంజ్ వెనకాల కాటేజీ చిన్న గ్రీనరీస్ అన్నీ ఉంటాయండి, చక్కటి టోన్స్ వస్తాయండి. ఓకే, ఇలాంటి మ్యాటర్స్ నీట్ నాట్ టెల్ మీ, కమాన్ క్యారీ అని ఇష్టం ఎక్కడ కావాలంటే పెట్టుకో అన్నారు. అంటే ఇక్కడ నేను ఏంటంటే రెండు, నేను తర్వాత వాళ్ళతో కూడా ఒకటి ట్రై టు కన్విన్స్, లేదే గెట్ కన్విన్స్డ్. వాళ్ళకి ఏం కావాలో చేసి ఇచ్చేసి, నువ్వు కన్స్ట్రక్టివ్గా నువ్వు చెబితే ఒప్పుకుంటారు, లేదు నాకు ఇలా చేసి నాకేదో థాట్ ఉంది ఎడిటింగ్లో చేసుకుంటే నేను చెప్పి చేసి ఇచ్చేయండి ఇచ్చేసి, వాళ్ళతో ఫ్రిక్షన్ రాకూడదని నేను నమ్మాను. ఇంకొక సందేహం అండి ఇక్కడ, ఓకే వర్క్ విషయం ఓకే, విశ్వనాథ్ గారు సెట్లో అందరితో ఎలా ఉంటారు, ఆర్టిస్టులతో కూడా చెప్పి చేయిస్తారన్నారు కదా, ఆర్టిస్టులకి విశ్వనాథ్ గారికి బాండింగ్ ఎలా ఉంటుంది? మర్చిపోక సంఘటన చెప్పమంటే మీరు ఏం చెప్తారు? బాండింగ్ అని అందరి సంగతి పక్కన పెట్టేయండి. ఇంకో విషయం మధ్యలో జంపు చెప్పండి పర్లేదు. వాహినిలో నేను అసిస్టెంట్గా ఉన్నాను కదా, ఫస్ట్ టైం విశ్వనాథ్ గారిని అక్కడ చూసే సెట్స్లో, అది జీవన జ్యోతి సినిమా పెద్ద హిట్ కదా, వాణిశ్రీ డివిఎస్ రాజు గారి ప్రొడక్షన్. ఏదో లెన్స్ ఇచ్చి నన్ను ఇంకా అప్రెంటిస్గానే ఉన్నాను నేను, లెన్స్ ఇచ్చి అక్కడ ఇచ్చేయమని పంపిస్తే అక్కడికి వెళ్ళి చూస్తే రమాప్రభను రాజబాబు కామెడీ సీను ఫస్ట్ నైట్ విశ్వనాథ్ గారు అలా చేయిస్తున్నారు. సరదాగా ఉండిపోయి లెన్స్ ఇచ్చి ఏంటంటే రమాప్రభుకి కన్ను కొట్టే ఓ జబ్బు, ఐ వీక్నెస్ ఉంటుంది కదా, కన్ను ఇలా పడతా ఉంటుంది ఇలాగ, అది తమాషా కామెడీ. ఈయన ఎంత బాగా చేసి చూపిస్తున్నానంటే నవ్వలేక చేస్తున్నారు సెట్ మీద అందరూ, విశ్వనాథ్ గారు చేస్తుంటే. తర్వాత వీళ్ళిద్దరు చేశారు, అంత బాగా చెప్తారు ఆయన.
అది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆర్టిస్ట్ ఈజీ. ఇప్పుడు యువతలకు వద్దాం, ఎలా ఉంటుంది బాండేజ్ అనేది, ఇట్ డిపెండ్స్ అండి. నాకు పర్సనల్గా చూసింది సాగర సంగమానికి కొన్ని కారణాల వల్ల ఆ సినిమా గోపాలరెడ్డి గారు చేయాలి కెమెరా. నేను అసిస్టెంట్గా టికెట్ కూడా బుక్ చేశారు హైదరాబాద్ షూటింగ్, కానీ గోపాలరెడ్డి గారికి హిందీ పిక్చర్ ఎల్వి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో రావడం వల్ల అది వెళ్ళింది, అది మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కమల్ హాసన్ ఎలాంటి ఆర్టిస్ట్ అండి, ఇంకా ఆస్కార్లో యూఎస్ ఇంకెక్కడైనా ఉంటుంటే 4-5 ఆస్కార్లు వచ్చి ఉండే అతనికి. గొప్ప టెక్నీషియన్, ఆర్టిస్ట్ కమ్ టెక్నీషియన్, పెద్ద దాని అంటారు సకల కళ తెలియంది లేదండి, చాలా గొప్ప గొప్ప ఇదనమాట. కొన్ని అతని వల్లే అవుద్ది, అందరూ చేయలేరు. మరి మాస్ మీడియాకి వెళ్ళే కంపారిజన్స్ వదిలేద్దాం. ఇతను చేసేవన్నీ మాస్కి అపీలింగ్గా ఉంటుంది, క్లాసిక్గానే ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సెస్. మరి అలాంటి కమల్ హాసన్ మీద విశ్వనాథ్ గారికి మమకారం ఉండదా? శంకరాభరణం ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేసిన విశ్వనాథ్ గారు అంటే ఆయనకు అభిమానం ఉండదా? వాళ్ళిద్దరూ తాలూకు వర్క్ ఎలా ఉంటుందంటే, విశ్వనాథ్ గారు ఇలాగ ఏదో ఊహించుకొని వస్తారు, ఆయన ఊహించుకొని వచ్చి తమాషా ఆయన సెట్ మీద అబ్జర్వ్ చేస్తే షార్ట్ తీసే ముందు ఇక్కడే ఉంటారు, ఇక్కడ ఉండరు. మైండ్లో ఆయన ఇమేజ్ చేసుకున్న ఇమేజెస్ తిరుగుతుంటాయి అనుకుంటున్నాను నేను. ఇక్కడే ఉంటుంటారు కానీ కన్ను మాత్రం ఏదో చూస్తూ ఉంటుంది, మైండ్ ఏదో చూస్తూ ఉంటుంది. ఓకే, ఈయన ఏదో చెప్తారు కమల్ హాసన్కి. కమల్ హాసన్ అప్పుడియా సార్ ఇప్పుడు పడలామా అంటాడు, ఇలా చేయనా అంటాడు, సోమి అంటాడు. ఈయన చెప్పిన దానికి ఆయన చిన్న యాడ్ చేస్తాడు, ఇది నల్లేరు కదా అంటాడు విశ్వనాథ్ గారు, బాగుంది అంటాడు. ఆ తర్వాత ఇట్లా 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 వీళ్ళు ఇద్దరు కలిసి ఈ క్యారెక్టర్ ఇలాగ పైకి వెళ్తుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో అంత అండర్స్టాండింగు, ఫ్రీక్వెన్సీ అది అంటాడు. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, సినిమాకి మంచి జరుగుతుంది, హైలైట్ పెర్ఫార్మెన్సెస్, అద్భుతమైన అవన్నీ వస్తాయన్నమాట. అలాగే స్వాతిముత్యం టైంలో కానీ విడిగా కమల్ హాసన్తో స్వాతిముత్యం టైంలో ఎన్ని సీక్వెన్స్లు ఎన్నదండి, ఓల్డ్ ఏజ్ గెటప్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చేశాడు తెలిసిన కమల్ హాసన్. 1 గంటన్నర 2 గంటలు అప్పుడే పట్టేది. తను చెప్పేవాడు నాతో, రఘు మీరు వేరే షాట్లు ఏమైనా తీసుకోండి సారు చెప్తూ ఉంటారు, నాకు గివ్ మీ 1 అవర్ మినిమం అంటే. అంటే ఇక్కడ పౌచెస్ ఇది ఏమంటారు మన ఎంఎస్ నారాయణ అంటారు కదా, క్యారీ బ్యాగులు, ఇక్కడేమో చిన్న ముడతలు వీటన్నిటికీ అమెరికా నుంచి మేకప్ మెటీరియల్ తెప్పించుకొని దగ్గరుంటే అంత చూడండి. ఓపెనింగ్ గొబ్బెమ్మలు, ముగ్గు, పాల సీసాల దగ్గర ఉన్న కమల్ హాసన్ టేక్ ఆఫ్ కదా సినిమా. తర్వాత మళ్ళీ యంగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఆ కమల్ హాసన్ ఈ కమల్ హాసన్ ఎంటైర్లీ డిఫరెంట్. 40-50 ఇయర్స్ ఆ డిఫరెన్స్. ఆ క్యారెక్టర్ గ్రాఫ్ అంటాం కదా, క్యారెక్టర్ ఆర్క్ అంత బాగా కదా, అంత బాగా ఇంట్రడ్యూస్ చేయాలిగా డైరెక్టర్, అవన్నీ ఉభయత్ర. సో వండర్ఫుల్ కాంబినేషన్, అందులో సమస్య లేదు. ఇది నేను చేయకపోయిన సాగర సంగమం తక్కువ సినిమా అండి. ఎస్, గ్రేట్ కాంబినేషన్. అయితే సార్ ఈ జర్నీలో మీ 50 years జర్నీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ అంటే వంశీ గారిది మీది అంతేనండి. వంశీ గారు మీరే అంటే మా జీవితాల్లో మీ జీవితాల్లో మీ కెరీర్లో వంశీ గారు. వంశీ గారితో జర్నీ గురించి చెప్పమంటే ఆయన వంశీ గారితో మొదలైన సినిమా ఫస్ట్ మూవీ ఏది, వంశీ గారితో చేసిన లాస్ట్ మూవీ ఏది, ఈ సినిమా మధ్యలో మీరు చాలా ఆర్గ్యుమెంట్లు జరిగినాయి అని విన్నాం వంశీ గారికి మీకు. ఏంటి అసలు మీ వంశీ గారి జర్నీ? వంశీతో నాకు ఫస్ట్ పరిచయం ఎలాగంటే సిరిసిరిమ్మ ప్రొడ్యూసర్స్ పసరపూడి వాళ్ళే, వాళ్ళ ఆఫీస్కి మేము వెళ్తూ ఉంటాం కదా, స్వామి గారు రెస్టారెంట్స్కి వెళ్తూ వస్తుంటాం. ఆఫీస్కి వెనకాల ఒక రూమ్లో వంశీ ఇంకా వేరే కొంతమంది ఉన్నారు. అందులో నాకు తర్వాత అటాచ్ అయిన కేవీ మోహదన్ గారు అసిస్టెంట్ ఆనంద్ అని చెప్పి హైదరాబాద్ అతనే, అక్కడ వంశీ పరిచయం అయ్యాడు. వంశీకి ఆల్రెడీ సినిమాల మీద బాగా అవగాహన ఉంది, సినిమాలు చూడడం మొదలు పెట్టడంతా ఉంది. నా గురించి తెలుసుకున్న తర్వాత మాకిద్దరికి బాండేజ్ పెరిగింది. సో అక్కడే జరిగింది. ఫస్ట్ మేము మీట్ అవ్వడం అక్కడే జరిగింది. తర్వాత నుంచి కొన్ని విషయాల్లో నా దగ్గర వచ్చి క్లాప్ ఎందుకు కొడతారు, నాకు పర్పస్ చెప్పరు, వరకు టక్కుమని శబ్దం కాదు, దానికి ఏదో రీజనింగ్ ఏంటంటే టెక్నికల్గా నేను ముదురు కాబట్టి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని క్లాప్ ఎందుకు పెడతారు, ఆ శబ్దము, ఎడిటింగు,
లిప్సింకు అది ఇది రివర్స్ క్లాప్ ఇలా అంటారు, ఎండ్ క్లాప్ అంటారు, డీటెయిల్డ్గా చెప్పాను. అన్ని లెన్సులు మార్చడాలు, మిచిల్ కెమెరా ఏంటి, అలాగా టెక్నికల్గా నేను అతనికి చెప్తూ ఇద్దరం కలిసి ఏ రేంజ్కి వెళ్ళామంటే ఇద్దరికి సినిమాకి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఒకటే. అందులో ఇద్దరికి ఓల్డ్ సినిమా అంటే ఇష్టం. యూరోపియన్ కంట్రీ సినిమాలు, హంగేరీవి, పోలన్స్కి, పోలాండ్వి, అవి ఇవన్నీ చూసుకుంటా దాంట్లో ఉన్న మంచి మంచి టెక్నికల్గా హైలైట్ అనిపించిన ఫెస్టివల్ చూసినాయని విల్ ట్రై టు ఇండ్యూస్ అండ్ కుదిరితే ఆ సినిమాలు ఎక్కడో చోట ఇమిట్ చేయవాడు అనమాట. అలాగే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఫెస్టివల్కి వెళ్ళినా కూడా ఇద్దరే కనిపించేవాళ్ళు, ఎవరు ఉన్నా లేకపోయినా. అలాగే బయట ఏదైనా హాలీవుడ్ సినిమా వస్తే ఇద్దరే బయట వచ్చే జనాలు మేము ఇద్దరం వస్తుంటాం అనమాట. అందరికీ తెలుసు రఘు, వంశీ చట్టబట్టలు వేసుకొని తిరుగుతారని. అందరూ అనుకునేవాళ్ళు, మేము అనుకున్నాం వంశీ డైరెక్టర్ అయితే రఘు కెమెరామెన్. కానీ జరగలేదు. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. ఎందుకంటే అనుకోకుండా వంశీ ముందు డైరెక్టర్ అయిపోయాడు మంచు పల్లకి. దానికి ఏంటంటే హరి అనుమోలు కెమెరామెన్, మీ అందరం మరి క్లోజ్ ఫ్రెండ్స్. వంశీ, నేను, హరి అను అంతా ఒకే రైలు ఉండేవాళ్ళం. హరి అనుమోలు తాలూకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రసాదరావు గారు తమిళ సినిమా ఒకటి కొన్నారు, పాలయ ఉన్న చోళయ్య అని. అది ఎంఐ సుహాసిని. అది 1 year ఆడింది. అది తీసుకొచ్చి రైట్స్ కొని సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సుహాసిని డేట్స్ ఇచ్చింది, చిరంజీవి డేట్స్ అన్నీ తీసుకొని ఇంకా దిగాలి. పాలయ ఉన్న చోళయ్య ఇది మంచుపాలకి అయ్యింది. డైరెక్టర్ గురించి రకరకాల ప్రయత్నాలు చేశారంట. సంగీత శ్రీనివాసరావు గారిని, ఏరంగి శరం గారిని ఒక ఆయన ఉండేవారు. వాళ్ళని అంతా అనుకున్నారు, జంజాలు కానీ రకరకాలు అనుకున్నారు, ఎక్కడ ఏదో వర్కౌట్ కావట్లేదు. చివరికి వేమూరు సత్యనారాయణ అని వంశీకి ఒక రకమైన దిక్సూచి ఆయన ఇవన్నీ అయ్యట్లేదు, వంశీ అందరితో కూర్చోబెట్టి వంశీ నువ్వే చేసి అని చెప్పి వంశీ చేతులు పెట్టిస్తారు. అలాగా మంచి కో డైరెక్టర్ని ఇచ్చారు, చాలా మంచి కో డైరెక్టర్ని. హరి అనుమోలు ఎలాగా అప్పటికి ఆల్రెడీ తన కెమెరామన్ అయిపోయాడు. ఇంతకుముందు అతను నాకంటే కొంచెం సీనియరు అశోక్ కుమార్ అనే పెద్ద కెమెరామెన్ ఉన్నారు అక్కడ. ఈ అమ్మాయి ఎవరు సో సినిమాలు అంతా కూడా పనిచేశారు. అతను డైరెక్టర్ అయిపోయాడు, నేను పోయాను పక్కకి. నా డ్రీము షాటర్ అయింది. మరి ఏం చేయలేము, దాని ఏమంటారు, స్క్రిప్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, లైఫ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్, మారిపోతూ ఉంటాయి. అప్పుడు వంశీ ఏం చేశాడంటే హరి అనుమోల్కి ఎప్పుడైనా 2 సినిమాలు వస్తే, తమిళ సినిమా ఏదైనా వస్తే అతను వెళ్తే నన్ను లోపల పెట్టేసేవాడు. అలాగా ఒక నియర్లీ 25 days పైన నేను పనిచేసాను మంచుపల్లకిలో. మేఘమైన సాంగ్ 1 day షూట్ చేసాం. ముందు రోజు నేను లొకేషన్ చూసుకొచ్చాం, ఇక్కడిది అని షిఫ్టింగ్ మేమే ఆర్గనైజ్ 1 day సాంగ్ చేసాం. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ నేనే చేశాను. ఇలా కొన్ని అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మగమహారాజు పెద్ద హిట్ అయిన తర్వాత అందరి నోళ్ళల్లో నా పేరు కూడా ఉంది. బాపిరెడ్డి గారు, చిరంజీవి, ఎంవి రఘు, చక్రవర్తి గారి మ్యూజిక్ ఏదో అంత మీద. అప్పుడు ఏడుది నాగేశ్వరరావు గారు ఎలాగో వంశీ ఇదంటాడు కాబట్టి వంశీకి ఒక సినిమా ప్రచురణది ఏంటంటే తను రాసుకున్న నవల మహల్లో కోకిలే అనే నవల్ని సితార సినిమా చేయడానికి ఏడుది నాగేశ్వరరావు గారు మొదలుపెట్టారు, పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్. అప్పుడు ఎలాగో ముందు అనుకుంది మంచుపల్లకి కుదల రఘు అనేవాడు లోపలికి వెళ్ళాడు. అలాగే సితార్, అది ఫస్ట్ కాంబినేషన్. తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇది పెద్ద హిట్ అయి కూర్చుంది. నెక్స్ట్ అన్వేషణ, అది ఇంకో టైప్ ఆఫ్ ఫిల్మ్, ఇదొక టైప్ ఆఫ్ సబ్జెక్టు, అదొక సబ్జెక్టు. ఆ సబ్జెక్టు నాకు ఎక్కువ మార్కులు పడ్డాయి అన్వేషణ. ఎస్, ఎందుకంటే ఫారెస్ట్, తలకోన ఫారెస్ట్లో ఇట్స్ మ్యూజికల్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్. దాంట్లో నా పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా తన స్క్రీన్ ప్లేలన్నీ చేసుకున్నాడు. ఇద్దరం కలిసి రెఫరెన్స్లు ఫారెన్ ఫిల్మ్స్ ఏవో అవి ఇవి అనుకున్నాము. నేను పర్టికులర్ సినిమా గురించి చెప్పడం, క్యాటో 9 Tails అని, ఆ టైప్లో నేను హ్యాండ్హెల్డ్ కెమెరా ద్వారా ఆ క్యారెక్టర్ని చెప్దాము. అంటే మర్డర్ మనిషో జంతువు కూడా తెలియకుండా ఉంచాలి చివరి వరకు. అన్వేషణ అంతే కదా, జంతువు లాగానే అనిపిస్తుంది, మనిషో జంతువు తెలియదు, అది థ్రిల్లు. చివరికి వేరే కంక్లూషన్ వస్తుంది. అప్పుడు నేను వంశీతో చెప్పాను, ఈ స్కీమ్ చేద్దాం వంశీ, బాగుంటుంది అంటే. తను కన్విన్స్ అయ్యాడు. హ్యాండ్హెల్డ్ కెమెరా తీసుకొని చిన్న మనిషి కదులుతుంటే ఆ జర్కీ ఉంటుంది కదా,
అంటే దాన్ని ఏమంటారంటే థియరీ ప్రకారం సబ్జెక్టివ్ షాట్ ఆబ్జెక్టివ్ షాట్ అని మామూలుగా అందరికీ చెప్తారు ఫిల్మ్ స్టడీస్లో. నేను చెప్పింది సబ్జెక్టివ్ కెమెరా. అంటే కెమెరా బికమ్స్ ఎ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ బదులు ఆ మనిషి బదులు కెమెరా ఎదుర్కొంటే ఇప్పుడు రాదు, ఫేస్ చూపించారు. నేనే వెళ్తూ ఉంటాను, థీమ్ మ్యూజిక్ పడదు దాని మీద, దాంతో అక్కడ ఏదో జరిగిపోద్ది. అది దీంట్లో ఫాలో చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇళయరాజా గారు విశ్వరూపం వంశీ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడో ఏంటో, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, నాకు బీజిఎమ్స్లో ఇలా కావాలి ఏదో చెప్పుంటాడు కదా వంశీ. వాళ్ళిద్దరికి చాలా మంచి. ఇందాక నేను చెప్పాను కదా విశ్వనాథ్ గారు కమల్ హాసన్, ఇక్కడ ఇళయరాజా గారు వంశీ. అసలు వంశీ అంటే విపరీతమైన ఇష్టం ఆయనకి. ఓకే, వంశీ కాదు ఎవరికైనా ఇష్టం, ఇళయరాజా గారు ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ వాళ్ళిద్దరికి. అద్భుతమైన మ్యూజిక్ ఇది ఇది దానికి తగ్గట్టుగా ఆ బీజిఎమ్స్లో హ్యాండ్ హెల్డ్ దానికి సరిపడా ఆయన బీజిఎమ్స్ చేయడం, దానికి తగ్గట్టుగా మేము చేయడం, మంచి ఎడిటింగ్, మంచి మ్యూజిక్, మంచి షాట్లు, మంచి లొకేషన్స్ అన్నీ కలిసి వచ్చాయి సినిమాకి. ఎన్ని సినిమాలు సార్ మీది జర్నీ? వంశీ గారిది మీది సుమారుగా 9 అండి. 9 సినిమాలు. 9 సినిమాలు. ఓకే. అతను 25 చేశాడు. అవును. 9 సినిమాలు. 25 సినిమా నేనే వంశీ చేత వేషం వేయించాను. రైల్వే గార్డు వేషం, ఊరి సరదాగా క్యామియో అన్నమాట. తను మొన్న వెళ్ళిపోయింది. వంశీ గారి గురించి ఇన్ని డౌట్ మీకు తెలుసు. అందులో మీరు ఇంక సినిమా అడగడం మర్చిపోయారు. ఏప్రిల్ 1 విడుదల ఉంది 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 ఉంది. అదే 9 సినిమాల్లో ఉన్నాయి, మామూలు సినిమాలు కాదు కదా. జోనర్లు అన్నీ చేసుకున్నారు. సితారా చేశారు, అదొక జోనరు. అన్వేషణ ఒక జోనరు. ఏప్రిల్ 1 విడుదల ఇది ఇంకో జోనరు. ఆలాపన ఇంకొక జోనరు. అంటే జోనర్స్ అన్నీ జోనర్స్ టచ్ చేసుకుంటే ఒక్కొక్క జోనర్ ఒక సినిమాకి సంబంధం ఉండదు, మామూలు విషయాలు కాదు ఇది. అయితే ఇంకొకటి, వంశీ గారు ఇంకొక హీరోయిన్ లవ్లో పడ్డారు, ప్రేమించుకున్నారు అని చెప్పి చాలా వార్తలు. దాన్ని ఖండించారా, ఖండించలేదా, లేకపోతే అసలు వాస్తవం ఏంటి? మీకు చాలా రకరకాలుగా తిరుగుతూ ఉంది. ఎస్ నేను మీరు అడిగింది ఎవరో అందరికీ అర్థమవుతుంది, మన ఇద్దరికి కూడా అర్థం చెప్పేది. ఎందుకు పేరు చెప్పేసి ప్రేక్షకులు కూడా అక్కడ లేకుండా చెప్తాను. నేను డే 1 సితార కాడ నుంచి ట్రావెల్ చేశాము. విశ్వనాథ్ గారికి కమల్ హాసన్తో ట్రావెల్ చేశారు కదా, 1, 2, 3 ఏదో. అలాగే జయప్రద ట్రావెల్ చేశారు కదా. ఇది ఎందుకు ఇలా ఉంటుంది ఏంటంటే, ఇదే కాదు వేరే డైరెక్టర్లు కానీ వేరే ఎక్కడైనా కాంబినేషన్లో అవతల వాళ్ళ తాలూకు క్రాఫ్ట్స్మ్యాన్షిప్, ఆర్టిస్ట్గా పెర్ఫార్మెన్సెస్, కెమెరామెన్గా వర్క్, డైరెక్టర్గా ఇదా మ్యూజిక్ ఆరాధన అంటాం. ఆ మనిషిలో ఉండే ఆ కళని ఆరాధించే మనుషులు, దాన్ని మీరు ఏ పేరైనా పెట్టండి. ఇన్ఫాచ్యుయేషన్ అంటారా, ప్లాటోనిక్ లవ్ అంటారా, లేకపోతే ఇంకోటి అంటారు, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. వాళ్ళ మధ్యలో ఆ కెమిస్ట్రీ ఉండడం వల్లే అంత గొప్పగా సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ అంతగా వీళ్ళిద్దరు కాంబినేషన్ కదా, మీరు అడిగిన వాళ్ళిద్దరు కాదు, ఎక్కడైనా చాలా చాలా జరిగాయి కదా. ఎందుకు మనకు తెలుసు అవన్నీ. మరి ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో కూడా, పాత రోజుల్లో కూడా ఉన్నాయి. మరి దాన్ని తప్పు యాంగిల్ ఎందుకు ఆలోచించాలి? అదేదో తప్పుడు పని, ఏదేదో సొసైటీ ఒప్పుకొని పని, ఆ యాంగిల్ ఎందుకు ఆలోచిస్తారు మీరు అసలు? అందుకనే ఈ ప్రశ్న వచ్చినప్పుడల్లా నేను ఇలాగే సమాధానం చెప్తాను. అవునండి. ఫస్ట్ అసలు రిజెక్ట్ చేశారంట మీరు హీరోయిన్? ఆ సినిమాలో ఫస్ట్ క్యారెక్టర్స్ కొత్త అమ్మాయిలు ఎతుకుతున్నప్పుడు సితారకి, అంటే బడ్జెట్ యాంగిల్లో ఎతుకుతున్నప్పుడు, ఈ అమ్మాయి తమిళ్లో ఒక ఫస్ట్ సినిమా చేసింది. దాన్ని తీసుకెళ్ళి నాకు చూపించారు. వంశీ ఎడుతున్నారు అంతా చేసి నెక్స్ట్ డే డిస్కషన్ బాగానే ఉంది, కానీ పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ కళ్ళు మొహం నిండా కళ్ళే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఫుల్గా బాగా డీప్గా ఉంది ఆమె, చావన్ చాయ్ కూడా కదా నల్లగా ఉంది అని చెప్పి వేరే చెప్పాను నేను. దానికి తను ఇంకో రకంగా చెప్పాడు. వంశీ అలా చెప్పడానికి కారణాలు రకరకాలు ఉన్నాయి. బేసికల్గా హీ లైక్స్ బ్లాక్. దానికి మీరు ఎన్ని రకాల అర్థాలను తీసుకోండి. హీ లైక్స్ బ్లాక్. కొంతమంది అంతే, మన వంశీ కానీ రామ్ గోపాల్ కొంతమంది ఎక్సెంట్రిక్ పీపుల్ అన్నా నా మాట తప్పు ఓపెన్ నాకు తెలియదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేదు. ఆర్ కొంతమంది డీప్ ఇంటూ డెప్త్, బ్లాక్ హోల్ డెప్త్గా ఆలోచించే మనస్తత్వాలు, క్రియేటివ్ పీపుల్, దే లైక్ బ్లాక్. బ్లాక్ ఉన్న అన్లిమిటెడ్ డెప్త్ ఉంటుంది. అలా తీసుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు. అతను ఆ అమ్మాయిని ఆ బ్లాక్లో అంతం చూశాడు. ఆ కళ్ళుతో తను సితారలో ఇలా చేయగలని తను ఓకి వెళ్ళిపోయాడు. అక్కడ తేడా ఉంది. నాకంటే ఇదేంటంటే, నా సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆమె క్యారెక్టర్ ఏంటి,
ఒక జమీందారి దీంట్లో అదేంటి పడని ఒక యువరాణి. మరి పక్కన ఎవరు యాపిల్ బండి లాంటి శరత్ బాబు గారు. అవును. మరి శరత్ బాబు గారు పక్కన అంత అందంగాను అంత టింటుగానే ఉండే ఒక మనిషి లేకపోతే ఏదో తప్పు జరిగిందని కూడా కామెంట్ చేసుకో ట్రాలింగ్ అప్పుడు లేదు. అందుకని నేను ఆ ఉద్దేశంతో కొంచెం అతను సరితుగట్టుగా అన్న చెల్లెలు ఉండాలి. వైట్ ఒకళ్ళేమో బ్లాక్. మరి నీడలో పెరిగిన వాళ్ళు అంతా ఇదిగా ఉన్నవాళ్ళు అదే ఉండాలి కదా అని నా యాంగిల్. దానికి అతని వెర్షన్ వేరు, నా వెర్షన్ వేరు. అయితే నేను ఊరుకోను కదా. నువ్వు ఈ అమ్మాయిని ఫైనలైజ్ చేసావు, నువ్వు ఎందుకో ఇష్టపడ్డావు. ఓకే, ఫోటోజెనిక్ ఫేసు, మంచి కళ్ళు, మంచి డాన్సరు, అది ఉండి డాన్సర్, మామూలు డాన్సర్ కూడా కాదు, చేసావు. బట్ నేను ఎలాగ హౌ టు హ్యాండిల్ అంత అటెంట్ని దానికి వంశీ నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పు, నేను చెప్పాలి, నేను చెప్పండి అని చెప్పి ఆ అమ్మాయి తనకు మేకప్ వాళ్ళని వాళ్ళకి పెట్టి వాళ్ళ బ్రదర్ గోపి అని వాళ్ళని పిలిచి, బాబు ఇది రేపొద్దున నాకు ప్రాబ్లం అవుతుంది, సుమన్ వీళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో పెడితే ఎక్స్పోతలు ప్రాబ్లం ఉంటాయి, మేకప్ వేయక తప్పదు. మేకప్ వేస్తే ఇలాంటి సినిమాలు కరెక్ట్గా ఉండదు. విశ్వనాథ్ గారి సినిమాలు, వంశీ సినిమాలు, జంజాల సినిమాలు, ఇళయరాజా మన ఈయన భారతరాజు సినిమాల్లో రియలిస్టిక్గానే ఉండాలి, సొసైటీ మేకప్ లాగానే ఉండాలి. అలా చేస్తే ఇలా ఉంటుంది చెప్పి నేను ఒక టింటు ఇలాగ ఉండాలని దానికి తగ్గట్టుగా నువ్వు మనకి 2 నెలలు టైం ఉంది, నువ్వమ్మ డైలీ ఇలాగ ఈ పసుపు ఇంకేదో పెట్టి కానీ ఇలా చెయ్యి. ఫెయిర్ అండ్ లవ్లీ కాదు అది, ఇంకోటి ఏదో ఉందండి ఎల్లోగా ఉంటుంది పసుపు, దాంతో స్నానం చెయ్యి, పసుపు పెట్టుకో, అడి చేసి తర్వాత బ్లింకింగ్ కూడా చెయ్యి, సన్ బ్లింకింగ్ లేత కిరణాలు చూడు, ఇంత చెయ్యి అటు ఇటు చేసుకొని తర్వాత దాని మీద కొంత చేరింది, బ్లాక్ నుంచి చామన్ ఛాయ్ నుంచి ఇటుపక్కకు వస్తుంది, పర్వాలేదు అనుకున్నా. ఆ తర్వాత దగ్గరుండి మేకప్ మ్యాన్ చేత ఒక చిన్న నేను ఎక్స్పెక్ట్ చేసేట్టుగా మేకప్ వేయించి, అది కూడా ఆయిలీ మేకప్ అంటాం కదా, మ్యాక్స్ ఫ్యాక్టరీలో ఏ చెప్పి వేయించి, ఓకే ఇదైతే పర్వాలేదు, నేను గ్రేడింగ్లో కానీ బ్యాంచ్లో ఇవ్వదు, ఇది యాక్సెప్టెడ్. టింట్ ఇచ్చి దాన్ని మళ్ళీ ప్రింట్ వేయించి దగ్గరికి వచ్చే ల్యాబ్లో సత్యనారాయణ అని స్టిల్ కెమెరా వెళ్ళి కరెక్ట్ అయిన నేను ఎక్స్పెక్ట్ చేసిన టింట్లో ఒక 4 ప్రింట్లు తీయించి, ఒకటి మేకప్ మన బాక్స్లో, ఇంకొకటి అమ్మాయికి సెపరేట్, ఇంకొకటి నా దగ్గర ఉంటుంది రెఫరెన్స్. దీనికి తేడా వచ్చిందంటే నేను కెమెరా ఆన్ చేయను. అంటే అంత కాదు, ఎందుకంటే నాకు అల్టిమేట్గా ఇదంతా సినిమా కోసమే కదా. అలా చేస్తే అంతగా అలా చేసి గ్రేడింగ్లో అటు ఇటు చేస్తేనే మీరు చూసిన సితార్లో లాగా భానుప్రియని అంత అందంగా ఇంకే సినిమాలు చూడలేదని కామెంట్ చేశారు పబ్లిక్. వెనకాల ఎంత ఇది ఉంటుంది, ఆ ఉద్దేశం దాన్ని తప్పించి ఇంకా వేరే ఏం కాదు. ఓకే, అయితే ఇప్పుడు అదే ఇందాకలో మనం చెప్పాం కదా, రిలేషన్ అనేది డైరెక్టర్ గారికి తనకి రిలేషన్ అనేది బయటకు వచ్చిన వార్తని మీరు చెప్పారు, ఒక అర్థవంతంగా చెప్పారు, అండర్స్టాండింగ్ ఆరాధన ఏదో అన్నారు. ఓకే, కాకపోతే దాన్ని కన్ఫర్మేషనా లేకపోతే ఉందా లేదా ఎస్ఆర్ నో అయితే చెప్పలేదు. నేను ఒకటి చెప్తానండి, అసలు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మీకు ఎందుకండి? అది వాస్తవం కదా, ఎందుకండి? అది బయట గొప్ప పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఆర్టిస్ట్గా డ్యాన్స్ చేస్తుంది, గొప్పగా డైరెక్టర్ చేస్తున్నాడు, వాళ్ళకి జేజేలు కొట్టండి మీరు. వాళ్ళు మిగిలిన మ్యాటర్స్ మీకు ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ రాలేదనా? మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు రాలేదా వంశీ గారికి మీకు? ఎప్పుడు రాలేదని అంటే జనరల్గా ఇదొక్కటే నాకు తెలిసి ఎక్కువ జర్నీ ఒక్క పాయింట్ అమ్మాయిని కాదన్నాను. అతను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే తను అమ్మాయిని కాదనేసాడు అంటే అతని విజన్ లేదు, నాదే కరెక్ట్ విషయం. ఇప్పుడు ఆ అమ్మాయి సూపర్వేటివ్ హీరోయిన్ అయిపోయింది, నా టార్గెట్ అతను లేదు, ఐఎమ్ సూపర్ అన్నట్టుగా అతని ఎక్స్ప్రెషన్, నా యాంగిల్ వేరు. ఓకే ఓకే వాట్ ఎవర్ అంతే. అందుకే ఇంకెప్పుడు కాంట్రవర్సీ లేదు. తర్వాత ఏంటంటే మేము ఇద్దరం కలిసి సినిమా కోసం ఆలోచించేవాళ్ళం. అందులోనూ క్రియేటివ్ బ్లాక్ బుక్ అని ఆ బుక్ తెప్పించుకొని, చాలా కాస్ట్లీ బుక్, దాంట్లో అన్నీ చూసుకుంటూ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ చూసుకుంటూ అవన్నీ చేసేవాళ్ళం. తర్వాత అతను ఏంటంటే రెండోది అతను ఒకటి అంటాడు, వంశీ ఏంటి సార్ తమాషగా ఉంది ఈ కంపోజిషన్ ఏంటంటే, అవునయ్యా మనం ఇలాగే చేస్తాం, నేను ఇలాగే చేస్తాను, అందరిలాగా నేను ఎందుకు ఉండాలి, రొటీన్గా ఎందుకు ఉండాలి, మన స్టైల్ ముందే నేను ఇలాగే చేస్తాను, పెట్టు బాగుంది వంశీ ఇలాగా నీకు కావాలి, ఓకే గుడ్. సో నాకు అర్థమైంది అతను ఏంటంటే మిగిలిన వాళ్ళు చేసేదానికి తనకి వ్యత్యాసం ఉండాలి. వంశీలాగా కంపోజిషన్స్ ఎక్కువ మంది చేయరు, డిఫరెంట్గా ఉంటుంది.
మళ్ళీ తమాషా చేశాడే. ఏప్రిల్ 1 విడుదలకు వచ్చేసరికి మొత్తం మారిపోయింది మీ కాంబినేషన్ ఇద్దరిదే. ఏంటి ఆ ఏప్రిల్ 1 విడుదలలో చేసిన వర్క్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అది ఒక రాజేంద్ర ప్రసాద్ గారు కదా, రాజేంద్ర ప్రసాద్, శోభన గారు, ఇళయరాజా గారి మ్యూజిక్. అదేంటంటే ఫీల్ గుడ్ మూవీ, ఆడుతూ పాడుతూ అలాగలాగా చేసేసిన సినిమా. రైల్వే కాలనీలో, రాజమండ్రి రైల్వే కాలనీలో వెనకాల కాలనీలో చేసాము. నాకు తెలీదు, అదే రైల్వే స్టేషన్ ఎదుర్కొంటే ఒక ఇంట్లో నేను రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ చదువుతాడు ఉన్నా నేను. అప్పుడు ఇక్కడ చేస్తాను నేను ఊహించలే. అదే అక్కడ చేసాము. కాకపోతే మాకు కావాల్సినట్టుగా రైల్వే ఉంటాయి క్వార్టర్స్, దాని గిల్స్. బట్ డైరెక్ట్గా రాజమండ్రి కాదు, అదేది బెటర్గుంట, రకరకాల ప్లేసులు వెళ్ళాం. చివరికి ఇది ఫైనలైజ్ చేసుకున్నాం, ఎందుకంటే మాకు షూటింగ్కి కన్వీనియంట్ చేసాము. అదంతా ఏంటంటే బడ్జెట్ కాన్షియస్ ఒకటి, రెండోది బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా ఇట్ ఇస్ సెమీ రియలిస్టిక్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, సితార్లు మళ్ళీ వేరు, పెద్ద సెట్లు గిట్లు లోపల, ఇది పెద్ద క్రియేటివ్గా పక్షులు గిక్షులు, అదొక టైప్ ఆఫ్ సబ్జెక్ట్. అన్వేషణ ఇది ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్, ఫారెస్ట్లో వెళ్తారు. ఇది అలా కాదు, మన మధ్యలో ఫ్లాట్స్లో ఉండే వాళ్ళ మధ్యలో. బట్ అక్కడ మరి ఫ్లాట్ అయిపోద్దిగా, మరి తనేంటి, తన ఐడెంటిటీ ఏంటి, అందులో తమాషాలు. ఇంట్లో నీళ్లు పడుతూ ఉంటే గొడుగు పడ్డాం, వర్షం. ఇంకా అక్కడేదో ఉంటేనేమో అక్కడేమో ఫాస్ట్ మ్యూజిక్ వస్తే వీళ్ళేమో వేద మంత్రాలు చదువుతుంటారు, అక్కడేమో డ్రమ్మింగ్ మధ్యలో వేద మంత్రాలు, ఇంకో తమాషాలు. ఏది అనేది చేయండి మీరు, వీళ్ళు చేసింది కొత్తగా చేస్తున్నారు, తమాషా చేస్తున్నారు, అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. అదే టార్గెట్. ఓకే, ఆర్టిస్టుల విషయానికి వచ్చినట్టయితే మీరు జర్నీలో చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్న టైము లెజెండ్స్ చేశారు, దాని తర్వాత యాక్టింగ్ కూడా మారుతూ వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ వేరు, ఇవన్నీ కూడా మీరు చూస్తూ వస్తున్నారు. ఆర్టిస్టులో మార్పు గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడుకున్న సినిమాకి మారుతూ వచ్చిందని చెప్పేసి, ఆర్టిస్టులు నటన పరంగా నటన కూడా మారుతూ వచ్చింది, డైరెక్టర్లు మారుతూ వచ్చారు. ఇది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎస్, అవునండి, అది ఒకళ్ళొక స్టైల్ అండి. ఇప్పుడు చిరంజీవి గారు చేసిన క్యారెక్టరు ఆయన కరెక్ట్గా నప్పుతుంది, అంతేనా? అవును. రజనీకాంత్ చేస్తే అలా నప్పుతుంది, కమల్ హాసన్ ఇలా నప్పుతుంది. అన్ని క్యారెక్టర్లు ఇప్పుడు చిరంజీవి గారు ఎన్నో రకాల వేషాలు వేశారు. అవును, చిరంజీవి గారు ఇందాక మనం బైపాస్ చేసి వచ్చేసాం చిరంజీవి గారి గురించి మాట్లాడకుండా. చిరంజీవి గారు సినిమాకి చేశారు, మంచి పల్లకి కొన్ని కొంత పాటు చేశారు. అప్పటికే తర్వాత మళ్ళీ మగమహారాజు చేసినట్టున్నారు కదా. అవును, ఎస్. అసలు చిరంజీవి గారిని మీరు ఎప్పుడు అప్పుడు చూడటమేనా, మీరు ఏమన్నా కెరీర్లో బిగినింగ్లో బిగినింగ్ అండి? దాని ఇంకా ఇన్స్టిట్యూట్లో ఫిలిం ఛాంబర్ వాళ్ళు యాక్టింగ్ ఇది పెట్టినప్పుడు అక్కడే నాకు తెలుసు అతను భాస్కర్ అని. తర్వాత నాకు రూమ్మేట్ అయ్యాడు భీమవరం, అతను బ్యాచ్మేట్ అతను. ఓకే, అతని నుంచి ఇంకొక అతను లింక్ అనమాట. టి చలపతిరావు గారి మేనల్లుడు కూడా వీళ్ళతో పాటు యాక్టింగ్ నేర్చుకున్నాడు, ప్రసాద్ అని. వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఆల్రెడీ నేను స్వామి గారు అసిస్టెంట్ అయిపోయాను. సో వెళ్ళి కూర్చునేవాడిని, వాళ్ళందరూ కలిసేవాళ్ళు. నాకు ఒకటే ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ను రజనీకాంత్ వాళ్ళు వీళ్ళకంటే సీనియర్స్ కాబట్టి వాళ్ళు అప్పుడు కలవాలి. తర్వాత మేము అందరం రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఇంకొక చిన్న కోయిన్సిడెంట్ ఏంటంటే, నేను మెడ్రాస్లో ఫస్ట్ స్వామి గారు, చిన్నయ్య గారు మీ అబ్బాయిని అక్కడ రూమ్లో పెట్టామంటే ఒక రూమ్లో ఉన్నా. ఆ రూమ్ నుంచి నేను మేమందరం ఇంకొక చోటకి షిఫ్ట్ అయ్యాము. మేము షిఫ్ట్ అయిన రూమ్లోకి చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ వచ్చారు. అదొకటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు వచ్చారు ఒక రూమ్లో. కొన్నాళ్ళు నేనున్నాను, నేను వెళ్ళిపోయినా వాళ్ళు వచ్చారు. అది రిపబ్లిక్ గార్డెన్స్ అని ఆంధ్ర క్లబ్ పక్కన. అది ఎవరిదని సినిమా వాళ్ళదా ఇల్లు? కాదండి, ఇట్స్ ఫ్లో ఇవి ఉంటాయండి, ఇళ్ళు ఉంటాయండి రకరకాలుగా. రెంట్ల కోసం రెంటలేనండి. బట్ పెద్ద వాళ్ళంతా వచ్చారండి. నిర్మాత పుండరీకాక్ష గారి పేరు ఉంటారు. అవును, పుండరీకాక్ష గారు. మామ అని ఆయన కొరియోగ్రాఫర్, ఆయన అందులో ఉండేవాడు. ఇలా చాలా మంది ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే మేము పైన ఒక పెద్ద హాల్ లాంటి రూమ్లో ఉండేవాడు నేను, కానీ తర్వాత చిరంజీవి వాళ్ళు. కానీ కింద ఎవరు తెలిసిన సుచిత్ర అని, ఇప్పుడు చంద్రబోస్ వైఫ్ సుచిత్ర, అప్పుడు ఇంత పిల్ల. అక్కడ ఆ రిపబ్లిక్ గార్డెన్స్ బాగా పాపులర్. అలాగా ఫ్రెండ్షిప్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. ఎంత ఇచ్చేవాళ్ళు రూమ్ రెంట్? రూమ్ రెంట్లు ఎట్లా ఉండేవి? ఎంత ఉంటాయండి అప్పట్లో? ఏముండేదండి, అరవై ఎంత 200-300 ఎంత ఇచ్చేవాళ్ళు అండి. హుబ్లీ వ్యాలీ తక్కువ కదండి. ఇంకా మేము ఎర్లీ డేస్లో వాహినీలో ఉన్నప్పుడు నాకు నెలకు 30 రూపాయలు శాలరీ.
నెల మొత్తం అంటే రోజుకు రూపాయి. ఓహో. ఓవర్ టైం చేస్తే గంటకి 16 పైసలు. ఎక్కడ సరిపోద్ది ఫుడ్? 16 పైసలు ఉండే 16 పైసలు లెక్క కట్టించేవాళ్ళ అంటే లెక్కది. అదే 16 × 10 చేసుకుంటే రూపాయిన్నర ఎంత ఇస్తారు. అవును. అప్పుడు మాకు మరి ఫుడ్ ఏంటి చేసేవాళ్ళం, ఇక్కడ పాండే బజార్ వచ్చి అక్కడ గీతా భవన్ అన్నట్టు ఉంటుంది. ₹1 ప్లేట్ మీల్ అనమాట. ఓహో. 2 కప్పులు రైసు, ఇంత సాంబారు, ఇంత మజ్జిగ ఇస్తారు. దాంతో తినేసి సరిపెట్టుకునేవాళ్ళం. ఓహో. అలాగా బతికాం. కెమెరామెన్గా ఎంత తీసుకున్నారు సార్ మీరు? స్టార్టింగ్ తీసుకుంది ఎంత? మీరు చెప్పింది ఇందాకలా ₹30 అన్నారు వాహిని స్టూడియోలో. వాహినిలో తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసిస్టెంట్గా భక్త కన్నప్పకి నాకు 3,000 ఎంత, 2,000 3,000 అవుతాడు. అలాగే ఉండేది ఆ రేంజ్లో. అంటే కెమెరామెన్లు కూడా తక్కువే. సో స్వామి గారి దగ్గర నుంచి గోపాలరెడ్డి గారి దగ్గరికి వచ్చి కొంచెం అప్గ్రేడ్ అయ్యాను. స్వామి గారి దగ్గర ఉన్న గోపాలరెడ్డి ఫస్ట్ అసిస్టెంట్, శరత్ సెకండ్ అసిస్టెంట్, థర్డ్ అసిస్టెంట్ నేను. శరత్నేమో గోపాలరెడ్డి గారు స్వామి గారి దగ్గర ఉంచేసి గోపాలరెడ్డిని నన్ను రిక్వెస్ట్ చేసి స్వామి గారిని నేను రఘుని తీసుకెళ్తాను. ఇతనితో ఒక 12 సినిమాలు అన్నీ చేశాను గోపాలరెడ్డితో. ఇక్కడికి వచ్చి నేను ఆపరేటివ్ కదా, 3,000 కాదు, ఇక్కడ 5,000 6,000కి వెళ్ళాను. అలా ఇప్పుడు బాగా సంపాదించారు సార్ గట్టిగానే ఏమన్నా? 2 సంపాదించానండి. ఇంత పేరు ఇంత పొట్ట, డబ్బులు తక్కువ. మరి ఇంట్లో నేనేమి అంటే అంటే నన్ను అర్థం చేసుకున్న మనుషులే నేను చేసుకున్నాను. నేను మా రేంజ్కి అంటే అప్పర్ మిడిల్ క్లాసే, రిచ్ మైండ్ మా మనస్తత్వాలు కాదు, ఏమి కాదు. నన్ను బాగా అర్థం చేసుకునే వాళ్ళ ఫ్యామిలీస్లోకి వెళ్ళాను. బట్ అంటే ఏంటి బిల్డింగ్లు కట్టేసి కార్లు అలా లేదు నాకు. మంచి టెక్నీషియన్ గౌరవంగా ఇప్పుడు ఈరోజు కూడా అంతే. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ గుర్తింపు ఉంది. నా గుర్తింపు రావడానికి ఓ మంచి సినిమా కళ్ళు, విశ్వనాథ్ గారు చేసిన వంశీ సినిమాలు, ఇది మోర్ దాన్ ఫ్యూ క్రోర్స్. అదొకటి. ఇంకొకటి 50 సంవత్సరాల జర్నీలో మరి మీరు లెజెండ్స్ని చూసారు కదా, రామారావు గారు, నాగేశ్వర గారు, అక్కడ నుంచి చూసుకుంటూ వచ్చారు కదా. రామారావు గారితో అసిస్టెంట్గా చేశాను, కానీ నాగేశ్వర గారితో 2 సినిమా నేను కెమెరామెన్గా చేశాను. బ్రహ్మరుద్దులు అనే సినిమా, అవును, అశ్విని దత్తో ప్రొడ్యూసరు, కె మురళీమోహన్ డైరెక్టర్, అక్కినేని నాగేశ్వరరావు గారు, లక్ష్మి గారు, వెంకటేష్కి కెరీర్లో సెకండ్ ఫిలిం. ఫస్ట్దేమో రాఘవేంద్రరావు గారిది చేశాను. వాళ్ళు ఇంకోటి అంటే గురుబ్రహ్మ అనే సినిమా అక్కినేని నాగేశ్వరరావుతో చేశాను. స్వామి గారితో అలాగే చేశాను. ఎన్టీ రామారావు గారితో స్వామి గారు అసిస్టెంట్ చాలా సినిమాలు చేశాను. ఎదురీతని ఇంకా చాలా సినిమాలు. వీటన్నిటికంటే ఇంకా ముందు వాహినిలో ఉన్నప్పుడు బాలకృష్ణ చేసిన సినిమా తాతమ్మ కళ, ఐ వాజ్ దేర్ ఆన్ ది ఫ్లోర్. ఎస్, 50 years క్రితం నేను చెప్పేది. మరి రామారావు గారు ఆ రాల్స్ రాయిస్ కారు వచ్చి ఆగే టైంకి ఒక సరదా, ఆయన యోగ పురుషుడు అనుకునేవాళ్ళం కదా ఆ రోజులో. వెళ్ళి అక్కడ నిలబడే ఉండే ఆయన కావాలనే ఎప్రిసియేషన్, ఆరాధన అంటాం కదా ఏదో. వీళ్ళు నిలబడితే గమని తలుపు తెరవగానే కాళ్ళు పెట్టగానే ఇలా నిలబడే ఉన్నాయి. ఇక్కడ చేస్తే ఇద్దరం కలిసి నడిచాడు. ఆ మెమరీస్ వేరండి, స్వీట్ మెమరీస్. లోపలికి వెళ్ళటం, ఆ కెమెరాలు బాలయ్యకి ఆయన పర్టికులర్గా, నాన్న ఇది 75 లెన్స్ నాన్న, ఇంతే ఉంటుంది, ఇక్కడ క్లోజ్లో పెట్టాను నేను, నువ్వు చెయ్యి ఇక్కడే పెట్టాలరా బాగా నాన్న అని చెప్పి చెప్పడం నాకు ఇంకా ఇప్పుడు కూడా మర్చిపోయాను. ఆ లెన్స్ దాని రేంజ్ ఇలా ఉంటుంది. అందుకని చూడండి రామారావు గారు ఎప్పుడు ఎలాగంటారు చూడండి. అవును, అవన్నీ ఆయనతో ఎంత ట్రావెల్ చేశానండి. ఎస్, రామారావు గారు బాలకృష్ణ గారితో చేయించేటప్పుడు పక్క నుండి చూసారంటే ఓకే, సూపర్ అండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు, నాగేశ్వర గారితో 2 సినిమాలు చేశారు. శోభన్ బాబు గారితో సినిమాలు పడ్డాయి ఏమన్నా? 2 సినిమాలు చేశానండి. 3 సినిమాలు అండి. ఏం సినిమా సార్ అవి? భార్యామణి, శోభన్ బాబు గారును జయసుధ, బాపిరెడ్డి గారు ప్రొడ్యూసర్. కొంగుముడి, ఓకే, సుహాసినేను, కొంగుముడి కూడా బాపిరెడ్డి గారు. సుహాసినేను, శోభన్ బాబు గారు, అమ్మాయి ఇప్పుడు అజిత్ వైఫ్. అవునవును, ఓకే ఓకే ఓకే, శాలిని వాళ్ళతో ఒక సినిమా. ఓకే, ఈ 2 మెయిన్ డైరెక్ట్గా ఆయనతో మంచి ఇదనమాట. ఓకే, ఎలా ఉండేవాళ్ళు సార్ శోభన్ బాబు గారు? ఆయనతో బాండింగ్ ఉండేదా? మంచి మనిషి, అందరితో చక్కగా మాట్లాడతారు, చక్కగా. రెండోది ఏంటంటే ఆయన చార్టెడ్ అకౌంటెంట్, నా చార్టెడ్ అకౌంటెంట్ ఒక ఆయనే. నేను రిక్వెస్ట్ చేసి ఒకసారి వెళ్ళిపోయాను ఆయన ఇంటికి. వెళ్తే కూర్చున్నాడు, చక్కగా మామూలుగా ఫ్రెండ్లీగా రిసీవ్ చేశారు. నేను నొంగమాకలు అయిన ప్రాపర్టీస్ ఉండే కదా అక్కడికి వెళ్తే, నేను హీరోని, వంశీ, ఏమన్నా రఘు అడిగలేదు, చక్కగా తన
కొలీగ్లా కానీ కూర్చోమని మంచి చెడు అడిగి అన్ని అప్పటి నుంచి ప్రాపర్టీస్ ఉండేయండి సోను గారు? అయ్యో ఆ థియేటర్ ఉండేదండి వాళ్ళ సిస్టర్ పేరు మీద, శాంత అదేదో ప్రివ్యూ థియేటర్ ఉండేది. అక్కడేమో అదే దూరంగా ఎన్నో ఎకరాలు కొనేసాడు. ఇప్పుడు చంద్రమోహన్ వీళ్ళందరికీ గురువులు అంటే ఆయన, ఇంక్లూడింగ్ మురళీమోహన్ గారికి భూమిని నమ్ముకుంటా అనేది వచ్చింది ఆయన దగ్గర నుంచే. ఓకే ఓకే. పొడమని అవును, పొడమ తల్లిని నమ్ముకోండి. సూపర్ అండి. అలాగే కృష్ణరాజు గారితో కూడా కొన్ని సినిమాలు చేశారు. ఎన్ని సార్? పర్టికులర్గా అసిస్టెంట్గా ఉన్నప్పుడు బాబు గారు కెమెరామెన్ అయిన తర్వాత బాగా నోటెడ్ ఫిల్ము పల్నాటి పౌరుషం ఏటర్ మోహన్ గారిది. ఇట్స్ బిగ్ మూవీ, అద్భుతం. అలా కాకుండా మోహన్ బాబు గారి సినిమా ఒకటి ఉంది, దాంట్లో ఈయన ఒక క్యారెక్టరు. ఆ రోజున ఇది ఫైర్ రామనాయుడు గారు షూటింగ్ దగ్గర యాక్సిడెంట్ పరిటాల రవి ఇది. అవునవును. ఆ టైంకి మేము మోడల్ హౌస్ పంచుకుట్ట షూటింగ్లో ఉన్నాం. మోహన్ బాబు గారు ఆ ముందు రోజు అయిపోయింది, అక్కడ పంపించేసాము. ఇక్కడ కృష్ణరాజు గారు మేమంతా షూటింగ్లో ఉన్నాము. అప్పుడు ఆ న్యూస్ వచ్చితే షూటింగ్ బ్యాకప్ చేసి వెళ్ళిపోయాం. అలాగే ఇంకోటి ఏంటంటే కృష్ణరాజు గారితో ఇంకో సినిమా ఇలా ఉన్నాయండి. ఆయనతో బాగా చేశాను, ఎక్కువగా బాగా చేశాననే సినిమా పల్నాటి పౌరుషం. అది భారతీరాజు గారు కిഴക്ക് సీమలో అని 1 year ఆడింది అక్కడ. ఇక్కడ రాధిక, ఈయన కృష్ణరాజు గారు, అద్భుతం సినిమా, చాలా మంచి సినిమా. అబో యావరేజ్ ఆడింది. నా వర్క్కి మంచి పేరు వచ్చింది, అంటే చాలా బాగా చేశాను విలేజెస్లో, అక్కడ లొకేషన్స్లో. పర్టికులర్గా బండి వెనక బండి కట్ట అని చెప్పి 16 బళ్ళు కట్టని ఆ లిరిక్ సరిపడా పైన కింద పడి నేను కూడా వెళ్ళి ఏటర్ మోహన్ గారు వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో ఆ బళ్ళు, ఎదురు బళ్ళు లేవు, అన్నీ స్కూటీలు వచ్చినాయి, అవే వచ్చేసినాయి చిన్న చిన్నవన్నీ. అవి తీసుకొచ్చి కొత్త కొత్త వీల్స్ రెడీ చేసి 16 బళ్ళు అక్కడ పెట్టి చూస్తే లైటింగ్ చేస్తే రెండో జనరేటర్ తీసుకొచ్చి ఆటలో పదం రాశారని మీరు బళ్ళు రాసి ఇచ్చారా? బండి వెళ్తాయిలేండి, లాంగ్ షాట్ వెళ్తాయి, మళ్ళీ క్లోజ్ షాట్లు వెళ్తాయి, మళ్ళీ వెళ్తాయి. చేస్తే దానికి అద్భుతమైన ఫోటోగ్రఫీ పేరు వచ్చింది బాగా. దానికి ఆ సంవత్సరం నాకు నంది అవార్డు షూరని అందరూ అనుకున్నారు. ఫోటోగ్రఫీలో ఎక్స్ట్రాడినరీ వర్క్ నాదే ఆ సంవత్సరం, కానీ నాకు రాలే, ఎవరిదో వచ్చింది. ఎవరిదో వచ్చింది దానికి కారణం ఆఫ్కోర్స్ దాని కండిషన్ ఒకటి ఏంటంటే రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి ఆ సినిమాను పక్కన పెట్టారంట. నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను, రీమేక్ సబ్జెక్టే నాది ఎలాగ అవుద్ది, ప్రతి ఫ్రేమ్ కొత్తదే కదా నేను చేసింది, అది అన్యాయమైన రూలు అని చెప్పి దానికి దాసర్ గారు పెద్ద గొడవ పెట్టిస్తాడు. నిజమే, రఘు మాట్లాడింది కరెక్టే. వాళ్ళ సబ్జెక్టు కొన్నంత మాత్రాన ఆ సినిమాను పక్కన పెట్టిన చాలా తప్పుడు డెసిషను, అది మార్చాలని చెప్పి గొడవ పెట్టాను నా సైడ్ నుంచి. నంది అవార్డులు అప్పుడు నాకు అంత మంచి వర్క్ అది, నా పేరు మెన్షన్ చేస్తూ ది బెస్ట్ వర్క్ ఆ సంవత్సరంలో రఘు చేసినారు. మీరు పెట్టిన అర్థం లేని ఎవరికి వచ్చిందండి అది? ఏ సినిమాకి వచ్చింది అది? నవరంగు తెలుగులో తీశారండి ఆ సినిమా. దేనికి కృష్ణ గారితో పనిచేసే సందర్భంలో వచ్చినాయి సార్ మనకి? నేను కృష్ణ గారు హీరోగా 2 సినిమాలు చేశాను. మోసగాడు సినిమా చూశారన్నారు కదా, మీ గురుగారు పనిచేశారు. కృష్ణ గారితో 2 సినిమాలు చేశాను, అగ్ని కెరటాలు, ఇంకొకటి 2 చేశాను. ఒక దాంట్లో వానప్రియ కాంబినేషన్, ఇంకో దాంట్లో వేరే కాంబినేషన్ చేశానండి. ఆయన స్కిన్ టోన్ మామూలుగా ఉండదు కదా? అయ్యో స్కిన్ టోన్ కాదు సార్, అసలు మనిషి బంగారం అండి. అదే ఆయన, నేను ఎంత పొడ్డు ఆయన ముందు నన్ను రఘు గారు అనేవాళ్ళు. అంటే సార్ మీరు అలా పిల్లలు సార్, నాకు ఇబ్బందిగా ఉంది ఏంటి? అవునయ్యా, నువ్వు చీఫ్ టెక్నీషియన్ అయిపోయి ఇప్పుడు స్వామిగారి దగ్గర రెస్టారెంట్గా, అది వేరయ్యా, ఇప్పుడు నువ్వు వేరే, నువ్వు నేను హీరోనే, నువ్వు డిఓపివి, అదేంటి సరదాగా చాలా చక్కగా, చాలా హార్ట్ఫుల్గా ఉంటుందండి ఆయన వ్యవహారం. అంటే దాని ఏమంటారు, హిపోక్రసీ లేని మనిషి అండి, భలే ఇష్టం నాకు. శోభన్ గారు అలాంటి కాకపోయినా ఒక పద్ధతి గల జీవితం అయింది, చాలా డీసెంట్. వాళ్ళిద్దరితో పనిచేశాను, అదృష్టం. మనం ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ముందు హీరోయిన్స్ ఎవరైనా సరే సినిమాటోగ్రాఫర్లు వాళ్ళ దగ్గరకు వచ్చేసి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు సినిమాటోగ్రఫీతో దగ్గరగా ఉంటారు, కెమెరామెన్లతో దగ్గరగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ మీద ఎక్కువ కనపడాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు పనిచేసిన హీరోయిన్స్లో గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా మంది దాదాపు 12 మంది 13 మంది హీరోయిన్స్ పనిచేసుకుంటే అంటే రేఖ గారి దగ్గర నుంచి అందం గురించి అడుగుతున్నారా? అందమైన ఏదైనా మీతో ఎవరి దగ్గరగా ఉండేవాళ్ళు?
నాకు దగ్గరగా ఉంటామంటే రేఖ గారితో 2 సినిమాలు చేశా, 2 హిందీ సినిమాలు, నేను 2 హిందీ సినిమాలు చేశా, 2లోనూ రేఖ హీరోయిన్. అవునా? అది తాతిన రామారావు గారు సంసార్, తెలుగులో కూడా సంసారం అది ఏదో వచ్చింది కదా, రేఖ రాజబాబు గారు. నెక్స్ట్ సినిమా జయసుధ వాళ్ళ ప్రొడక్షన్, అతను హస్బెండ్ అతను చేసిన ప్రొడక్షను. దాంట్లో జయసుధ మన రేఖను ఈయన జితేంద్ర గారు, ఇలాగా అందరితో పనిచేశాను. బట్ షీఈ్ ఎ దేవా. అప్పటికిప్పుడు ఏజ్లెస్ బ్యూటీ అస్సలు. మరి ఆవిడ ఏం మెయింటైన్ చేస్తుందో, ఏమి యోగా చేస్తుందో, ఏం బ్యూటీ టిప్స్ తీసుకుంటే ఏంటో కానీ అప్పటికిప్పటికి అలాగే ఉందండి. ఆవిడే నా కెరియర్లో అందగత్య, అపురూప అందాలంటారు కదా. రెండో పక్క అప్పుల్లో జయప్రద, సిరిసిరిమో కాడి నుంచి తెలుసు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో చేయడం. రామకృష్ణుడు జగపతి ఆయన చేసిన మా గురువుగారు కెమెరామెన్, నేను అప్పటికి ఆయన దగ్గర అసిస్టెంట్. చాలా పెద్ద సినిమా కదా, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, జయప్రద, జయసుధ, మోహన్ బాబు విలను, పైన ఇది రివాల్వింగ్ సెట్లు, అదో పెద్ద చాలా పెద్ద ఇదనమాట. అది బెలూన్లో షూటింగ్లు చేసాం. జయప్రద మంచి అందగత్త, అంటే కొత్త చిన్నపిల్లోడు కెమెరా ఇచ్చి చేయమన్నా కూడా అమ్మాయి అందంగా వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు ఆ సృష్టిలో, అంత అందాన్ని ఇచ్చేసాడు జయప్రద. నాకు అందులోనూ జయప్రద పర్టికులర్గా ఒక చోట అయితే ఐ లవ్ హర్ ఇమేజింగ్ అనమాట. పిఎల్ రాయ్ గారును నివాస్ గారు ఇద్దరు చేశారు. సాగర సంగమంలో ఆవిడ విశ్వనాథ్ గారు ఆవిడకి ఇచ్చిన కాస్ట్యూమ్స్, ఆవిడ తాలూకు మిగిలిన ఇది అద్భుతం అనమాట. అయ్యో ఆ పాట ఏదో ఉంది కదా, మౌన మేళనో, ఆ పాట నొంగబాకం దీని దగ్గర కమలాసన్ అమ్మాయి వండర్ఫుల్ అందగత్తండి. అంటే జయసుధ గారు తక్కువేం కాదండి. ఆవిడ ఇంకోసారి చెప్పాలి, జయసుధ గారి ఫస్ట్ సినిమా లక్ష్మణ్ రేఖ. ఆ ఫ్లోర్కి నేను వెళ్ళాను ఫస్ట్ డేనా, ఓపెనింగ్ డేనా, ఏదో కెమెరాలు తీసుకొని వెళ్ళాను. నేను అప్పటికి ఇంకా జస్ట్ అప్రెంటిస్గా వెళ్తూ వస్తున్నాను. ఆయన నిట్టల గోపాలకృష్ణ గారు ఫస్ట్ పిక్చర్ అతనికి, ఈ అమ్మాయికి ఫస్ట్ సినిమా. సరే అటు టీచర్ వస్తుంటే గబుకున ఒక అందగత్తల అలా స్టన్ అయిపోయి చూశాను. జయసుధ అంత బాగుండేది అమ్మాయి, చాలా అందగత్త. వీళ్ళందరూ నేను చేసిన సినిమాల్లో వీళ్ళు ముగ్గురు. తర్వాత వంశీ నా జనరేషన్కి వస్తే భానుప్రియ గారు ఆ ఒక్క టర్మ్ పక్కన పెడితే, రెండోది భానుప్రియ అనే పెర్ఫార్మెన్స్కి డ్యాన్సెస్కి నేను ఫిదా. బట్ నేను ఇంకో రకమైన ఎఫినిటీ లేదు, ఎందుకంటే నాకంటే పొడుగు అమ్మాయి. ఓకే, చాలా మందితో పనిచేశారు కదా, రాధిక గారి దగ్గర నుంచి చాలా మందితో పనిచేశారు కదా మీరు, రమ్యకృష్ణ గారు. ఇప్పుడు అందమా ఆకర్షణ రెండు ఉంటాయి. రాధిక తీసుకుందామండి, పెర్ఫార్మెన్స్ ద్వారా కట్టేస్తుంది. ఇలాగా స్వాతిముత్యంలో కమలాసన్ కంటే నేను ఆ అమ్మాయికి మార్క్స్ ఎక్కువ వేస్తాను, రాధికకి ఆ పెర్ఫార్మెన్స్కి. మీరు చూడండి కావాలండి, ఇప్పుడు ఈసారి మళ్ళీ వస్తే రెగ్యులర్గా పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, నో డైలాగ్, ఎక్స్ప్రెషన్ ద్వారా చించేసింది అనమాట రాధిక. అలాగే ఈ సినిమా పల్నాడు పౌరుషులు చేసిందండి సిస్టర్ క్యారెక్టర్. మరి అదే రాధిక చిరంజీవితో సూపర్ హిట్ సాంగ్స్ అన్ని చేసింది కదా ఇళయరాజా గారు. చిలిపిగా ఉంటుంది అమ్మాయి, వండర్ఫుల్. సెట్లు కూడా అట్లా ఉంటారా? అందరితో చాలా జోవియల్గా ఉంటుంది, చాలా జోవియల్గా ఉంటుంది. క్యారెక్టర్కి వెళ్ళిందంటేనా వేరే మనిషి. అప్పుడు చూసేవాడిని ఇది పల్నాడు వర్షంలో. ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయేది. అంత ముందు వరకు అక్కడ మూడ్లో అంటే అదే, అందుకనే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారంటే. ఇక్కడ మీరు ఇంకొకటి చెప్పుకోవాలి సార్, మీరు చేసిన సినిమాల్లో వరుసను చెప్పుకుంటూ వస్తున్నాం. మోహన్ బాబు గారితో కూడా వరుస సినిమాలు పడ్డాయి మీకు, 4-5 సినిమాలు పైన పడ్డాయి, 4-5 సినిమాలు పైన ఉన్నాయి. ఆయన ప్రొడక్షన్లో ఎలా ఉంటుంది, ఆయన సెట్లో ఎలా ఉంటుంది, ఆయన యాక్టర్గా ఉన్నప్పుడు సెట్ ఎలా ఉంటుంది? ఆయన ఫస్ట్ నేను అసిస్టెంట్గానే మోహన్ బాబు గారితో పనిచేసాము. గోపాలరెడ్డి గారు అసిస్టెంట్గా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆ సినిమా ఏంటి, గోపాలరావు గారు అమ్మాయి అనే సినిమా ఉంటుంది, పడవసన్ను తెలుగులో తీశారు. దాంట్లో ఆయన చంద్రమోహను జయసుధ, బట్ ఇతను విలన్ గారి తమాషా చేసాము. అదొక తమాషా అయిన మనిషి అండి ఆయన. నమ్మితే ఇష్టపడితే ప్రాణం ఇస్తారండి, లేదంటే భయపెడతాడండి. ఎస్, నన్ను చాలా బాగా చూశాడండి. 6 సినిమాలు చేశాను. ఫస్ట్ ఏ సినిమా అంటే అఫ్కోర్స్ అసిస్టెంట్ పక్కన పెడితే ఇండిపెండెంట్గా వంశీ సినిమా డిటెక్టివ్ నారద, కంప్లీట్ వైజాగ్లో చేసాం.
ఆ సినిమాలో చాలా బాగా అందంగా చూపించారని నేను అనుకుంటున్నాను. ఆయన కూడా ఓపెన్గా ప్రెస్లో చెప్పాడు. నేను ఇప్పటి వరకు ఈ సినిమా ముందు 300 దగ్గర 400 సినిమాలు చేస్తాను, కొన్ని సినిమాలు చాలా అందంగా ఉంటాను, ఈ సినిమాలో రఘు నన్ను అంత అందంగా చూపించాడని అందరి ముందు ఓపెన్గా చెప్పాడు. తర్వాత కంటిన్యూ చేశారు, ఒక 6 సినిమాలు చేశారు ఆయనతో. ఒక్కొక్క సినిమాకి ఒక డైరెక్టర్ ఆయన బ్యానర్లో. ఆ బ్యానర్లో ఉన్నప్పుడు మోహన్ బాబు గారు నన్ను ఎంత బాగా ట్రీట్ చేశారంటే, కృష్ణ గారు అని ఆయన బ్రదర్ ఉండేవాడు అప్పట్లో. కృష్ణ గారు నేను అంత బాగా నాకు ఒక సపరేట్గా వెహికల్స్ విషయం కానీ, అవుట్డోర్ వెళ్ళినా ఇండోర్కి వెళ్ళినా, ఫుడ్ విషయం కానీ, స్టే విషయం కానీ అంత బాగా చూసేవాళ్ళు. లైక్ బ్రదరే చూశారు ఆయన. కోపం వచ్చినప్పుడు నాకు ఒకటే, ఆయన దగ్గర నేను తప్పు చేయకపోయినా అవతలోడు తప్పు చేసినప్పుడు ఆయన ఫైర్ అయితే నేను టెన్షన్ ఫీల్ అయ్యేవాడిని. అలాగుండేది. ఆయన ఒక టైప్ ఆఫ్ సూటి మనస్తత్వం అనమాట, సూటిగా మనస్తత్వం. అవసరమైతే ఓపెన్గా బాణాలు వేసేస్తారు ఆయన. చాలా జాగ్రత్తగా ఉంటేనే ఆయన దగ్గర నుంచి మనం కామెంట్ లేకుండా బయటపడతాం. అంటే నేను ఎలాగో చక్కగా చూశాడు నన్ను, ఎందుకంటే స్వామి గారు అసిస్టెంట్గా తెలుసు, గోపాలరెడ్డి గారు అసిస్టెంట్గా తెలుసు, అంత బాగా. బట్ ఇన్ జనరల్ ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ అనే మాట ఉంది. మీరు చూడలేదా ఈ 6 సినిమాల్లో షార్ట్ టెంపర్? ఎన్నోసార్లు చూశాను, షార్ట్ టెంపరే చూశాను నేను. అది సహజం అండి. అంటే అది ఆయన తప్పు పట్టిన ఒక సైడ్, అవతల తప్పు చేస్తున్నాడు, ఈయన రియాక్షన్ ఉంటుంది అంతే కదా. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దర్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది. చూశాను నేను, చూశాను. అది కొన్ని ఇన్సిడెంట్లు కలెక్టర్ గారి షూటింగ్లో శివారెడ్డి వాళ్ళందరూ మా షూటింగ్ చేస్తున్నప్పుడు మేము లోపల చేస్తుంటే రాళ్ళు వేసి కొట్టేస్తుంటే ఆవిడ చేస్తే, తర్వాత అతను తీసుకొచ్చి పోలీసు డిఎస్పి అని పేరేంటి డిఐజీ ఏం వాంగ్ అంటారు అతను నేపాలి అతను, ఆయన వచ్చి బేడీలేసి నా కళ్ళెత్తి ఆయన తీసుకుని వెళ్ళి ఆయన 2వ రోజు మేమేమో కార్లో పైన బస్సు మీద కూర్చుంటే ఆయన పక్కన నేను కూర్చొని అవన్నీ జరిగినాయి. అంటే బియాండ్ షూటింగ్లు కాకుండా. అవునా? రాళ్ళేసి కొట్టారు కలెక్టర్ గారు షూటింగ్ అప్పుడు? భయపడిపోయాము. గేటు బయట నుంచి. చెన్నైలోనా షూటింగ్? అది కాదండి, తిరుపతిలో. ఓహో, ఎందుకు జరిగింది సార్ గొడవ? అతను శివారెడ్డి అని ఆయన ఏదో సంథింగ్ ఏదో అక్కడ లోకల్గా అతను ఒక ఇది ఏదో మనీ మ్యాటర్స్ నేను ఇవ్వను చేసుకోవాలన్నారు సంథింగ్ ఏదో. మళ్ళీ తెలిసింది లేకుండా మాట్లాడడం కష్టం. దాంతో అతను గట్టిగా ఆడడానికి లోపలికి వచ్చాడు. వీళ్ళందరూ కలిసి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొట్టారు. ఆ కొట్టడం గొడవ అయిపోయింది, పెద్ద గొడవ అయిపోయింది అనమాట. కానీ కలెక్టర్ గారు పెద్ద హిట్ సినిమా అది. కలెక్టర్ గారితో నేను చేసిన సినిమాలు ఏంటంటే మోహన్ బాబు గారితో చిట్టమ్మ మొగుడు, అవును, కోదండరామరెడ్డి గారు. ఆ అమ్మాయి ఎవరు? దివ్య భారతి. చాలా మంచి అమ్మాయి అండి, మంచి యాక్టర్ కదా, పిచ్చది, అమాయకురాలు, ఎంత అందగత్తె. ఇందాక చెప్పడంలో ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను. అంతగత్తె, అతను మైనపు బొమ్మలాగా అంత అందంగా ఉంటుంది. కానీ అన్యాయంగా షార్ట్ టైంలో కెరీర్ పోయింది. ఎట్లా? అది ఏదో కాంట్రవర్సీ. అమ్మాయి తాగేసి పడిపోయిందని కొంతమంది అంటారు, ఇంకా ఎవరో ఆ అమ్మాయిని ఏదో చేసిన వాళ్ళు తోసేసారంటారు. కొంతవరకు నాకు మేమిద్దరం కలిసి కూర్చునేవాళ్ళం, ఒకే హోటల్లో ఉండే ఇద్దరం కలిసి కూర్చునేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీగా ఉండేది. లొకేషన్లో సిగరెట్ తాగుతుంటే వద్దని చెప్పిస్తాను, ఏదైనా నువ్వు తెలియకుండా చేయాలని చెప్పాను. నేను ఎప్పుడైనా చిన్న 5 నిమిషాలు అటు వెళ్తే నేను వచ్చేంతవరకు అసిస్టెంట్ చేత ఒప్పుకునేది కాదు, రఘుజీ రావాలి, అంత మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్. నాకు అప్పుడు నా మిస్సెస్ నేను పెళ్ళయింది, నా మిస్సెస్ కన్సీవ్ అయిందని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఆ లెటర్ తీసుకెళ్ళి దివ్య భారతికి చూపిస్తే షీ ఆర్ టీయర్స్. రఘుజీ అని షేక్ హ్యాండ్ ఇచ్చి రఘుజీ ఈజ్ బికమింగ్ ఫాదర్ అని కళ్ళ వీళ్ళు ఏంటంటే నాకు అదృష్టం లేదని ఏదో చెప్పింది వెనకాల, నన్ను ఇలాగ అని. వాళ్ళ పేర్లు అనవసరం ఇప్పుడు. అది అంతా పాపం ఆవిడ్ని ఉండే పెద్ద బాంబే మాఫియా గ్యాంగులు అందులో ఉన్నారు. అవునా? కొంతవరకు నాకు డీటెయిల్స్ చెప్పింది. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అండి. ఎస్, అదేలేండి, ఎక్స్పోజర్ ఎక్కువైనా కానీ. ఎస్. తర్వాత రవిరాజ పినిశెట్టి గారితో ఇది రాయుడు, ఇది రాయుడు. ఆ అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని ప్రత్యూష, ఆ సినిమా అది ఇతనితో. తర్వాత ఖైదీ గారు అని ఒక సినిమా చేశాను, సాయి ప్రకాష్ గారు.
ఖైదీ గారి షూటింగ్ అప్పుడే చెప్పాను కదా ఇది జరిగింది అని చెప్పి అవునవును షూట్అవుట్ ఖైదీ గారి షూటింగ్. అవును, ఖైదీ గారు, రామోజీ కృష్ణరాజు గారు, రంగనాథ్ గారు అందరూ ఉంటారు. రంగనాథ్ గారు రామోజీ ఫిల్మ్ సిటీ చేసాం మొత్తం షూటింగ్ అంతా డే అండ్ నైట్. అద్భుతమైన వర్క్, నాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది. అది ఒక మలయాళం సినిమాని ఏటర్ మోహన్ గారు తెలుగులో ఇచ్చేశారు, 100 రోజులు ఆడింది. ఓకే ఓకే. మళ్ళీ ఈయన మోహన్ బాబు గారు చేశారు, పెద్ద హిట్. రాయుడు గారు అనేది కూడా మంచి సినిమా, అది చాలా మంచి. అది కూడా తమిళ ప్లస్ ఇంకో హీరోయిన్ ఉంటుంది సౌందర్య గారు. సౌందర్య. ఓకే ఓకే ఓకే. మీరు ఇందాక చెప్పిన వాళ్ళలో సౌందర్య గారు హీరోయిన్గా మంచి హీరోయిన్. సూపర్ అండి, మామూలు కెరీర్ కదా 50 సంవత్సరాల్లో. ఇప్పుడు మీరు మీ అనుభవాలన్నీ కూడా కొంత మీ శిష్యులను తయారు చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే? అంతేనండి, ఒక విధంగా శిష్యులు. నాకు 50th ఇయర్ అనేది మా ఇన్స్టిట్యూట్లో తెలుస్తుంది కదా, డీన్ కదా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్లో, దానికి డీన్ 4th ఇయర్ ఇప్పటికి నిన్నటికి. సినిమాలు చూపించేవాళ్ళు, స్వాతి ముత్యం ఇలాంటి సినిమాలు ఉన్నాయని తెలియదు వాళ్ళకి, నేను చేశానని కూడా తెలియదు. అది చూసి ఇది చూసి మా గురువు గారు ఇలాంటి అని చెప్పేసి, వీళ్ళే కాదు అన్నపూర్ణలో ఉన్న స్టూడెంట్స్, అన్నపూర్ణలో కూడా చేశాను డిఓపి, రామానాయుడులో చేసిన వీళ్ళందరూ కలిసి నాకు ఎప్పుడు అటాచ్డ్ కొంతమంది ఉంటారు, రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటారు. సార్ ఎక్కడైనా చెప్పండి మేము జాయిన్ అవుతారు. వాళ్ళందరూ కలిసి 50 years నాకు మా ఇన్స్టిట్యూట్లో 1 week సెలబ్రేషన్ చేశారు. అలాగా అలాగే బయట కూడా నా చిన్నప్పుడు హై స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళంతా కలిసి ఇది జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. వైజాగ్ వెళ్తున్నాను, దానికి సందర్భంగా మా స్టూడెంట్స్ ఏం చేశారంటే, మీ 50 సంవత్సరాలు బ్లాక్ అండ్ వైట్ నుంచి, స్టాండర్డ్ నుంచి, సినిమాస్కోప్ నుంచి డిజిటల్ వరకు పెద్ద పెద్ద జైంట్స్ ఆఫ్ ది ఇండస్ట్రీలో చేశారు. డైరెక్టర్గా చేశారు, కెమెరామెన్గా చేశారు. ఇవన్నీ మీరు చెప్పండి. ఈ జనరేషన్ వాళ్ళకి అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి తెలవాలి. ఇప్పుడు అన్నీ వడ్డించిన విస్తరలాగా ఉంది. అప్పుడు ఏమీ లేని రోజుల్లో మీరు గొప్పగా పైన చేశారు, అవన్నీ వాళ్ళకి చెప్పాలి, తెలియజెప్పాలి. మేము వీడియోస్ చేస్తాను, వాళ్ళే చేశారు వీడియోస్. నేను గ్రీన్ మ్యాట్ ఎదుర్కొంటే కూర్చొని మాట్లాడేవాడిని. డిజైనింగ్ నేను కూడా, మరి నాకు పబ్లిసిటీ వస్తుంది కదా, అందులో 50 years సందర్భంగా త్వరలో వస్తుంది. మేబీ మ్యాక్సిమం ఒక 2-3 weeksలో ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్ మెయిన్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లోంచి ఇవన్నీ ప్లే లిస్టులు వస్తాయి అన్నమాట. రకరకాలుగా బాగా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ఏంటి ఎక్కడ ఇబ్బంది పడ్డాను, అవుట్డోర్లో గొడవలు ఏంటి, షూటింగ్లో కొన్ని చోట్ల ఎందుకు ఆగింది, ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఆర్టిస్టులతో ఎలాగ ఆ ఇబ్బంది ఎలా వచ్చింది అన్నీ చెప్తాను డీటెయిల్డ్గా. ఇన్ అండ్ అవుట్, నాట్ ఓన్లీ ఇది, బయట సినిమా చూస్తున్నప్పుడు ఎవరెవరు ఏంటి చూశారు, నా సినిమా చూసి కామెంట్లు ఏంటి, థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు మనం వింటానే ఉంటాం వాళ్ళ కామెంట్లు, అలాగే చాలా 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 డీటెయిల్గా వస్తున్న త్వరలో. సూపర్ సార్. 50 years జర్నీ అనేది మామూలు విషయం కాదు. 50 సంవత్సరాలు పూర్తి చేసినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మై ప్లెజర్ సార్. అండ్ అలానే 75 years కూడా కంప్లీట్ చేసుకోవాలి, నిండు ఆరోగ్యంతో 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.